unscripted discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ ఏ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. అసలు నేను ఎవరిని? ఒక తల్లినా, చెల్లినా, అక్కనా, ఆలినా, కొడుకులాంటి కూతురినా, కూతురిలాంటి కోడలినా? ఏ పాత్రలో నేను ఉన్నా ఆ పాత్రకి సంపూర్ణతను చేకూర్చే నాకు ఎందుకింత అసంతృప్తి? నేనెవరిని? It's a collective cry of every woman in the society, yes, whose pain has been unheard. నన్ను నేను అన్ని విధాలా పనిచేసుకుని నేను ఎంటీ అయిపోయాను. అప్పుడు నేను ఒక పరిపూర్ణమైన స్త్రీని ఎలా అవుతాను? If somebody is not contributing to your happiness, then kick them out of your life. ఒక ప్రోగ్రామ్ లో బతుకుతుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ఇది ఎందుకు అనే క్వశ్చన్ వచ్చిందంటే, ఇప్పుడు ఎవరైనా కానీ నేను పిల్లలను కనను అంటే ఆమె రాక్షసులా చూస్తారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదు స్త్రీకి. నా ప్రయత్నం ఎక్కడో సముద్రంలో నీటి బొట్టులో నీటి బట్టు ఉన్నా కూడా నేను హ్యాపీ. పిల్లల విషయంలో కూడా పిల్లలు కూడా స్పేస్ కోరుకుంటున్నారు. 3 ఏళ్ళ పాప కోరుకుంటాను. భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరము కరెక్టే కాదనను, కానీ నాకు నా పేరు పెడితే ఎవరు పెట్టాలని? నన్ను కన్నా మా అమ్మ పెట్టాలి, ఆర్ మా నాన్నగారు పెట్టాలి. మా నాన్నగారు అన్నగారు నా పేరు పెట్టడం ఏంటి? అది నాకు నచ్చలేదు. ఎంతో చక్కగా చదువుకుంటూ, అందంగా పాడుతూ, అందంగా ఉంటూ, మేనమామల మధ్య ఎంతో ముద్దుగా పిన్నులు, పెద్దమ్మల మధ్య ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న పిల్ల అంత చక్కగా పెరుగుతూ సడన్ గా ఎందుకు పెళ్లి చేసేసుకుంది? అంకుల్ పత్తల్లి తింపేస్తా పద తల్లి అని అన్నాడు. ఆయన కూతురు వయసు అండి. వెళ్తూ ఉంటే బేగంపేట బ్రిడ్జ్ మీదకి వచ్చేసరికి ఓ మాట అడిగాడు. మగ మృగాల కోరల నుంచి తప్పించడానికి నాన్న నాకు పెళ్లి చేశారు. 9 నెలల పాప ఏ బట్టలు వేసుకుందని ఆ అమ్మాయి మీద అత్యాచారం. యశీష్ గారు, మేఘన ఒక రచన, అది మీకు వినిపించాలి, మీ అభిప్రాయం వినాలి అని నా. తప్పకుండా. ఎందుకు అనేది నేను చెప్తాను, మీకు వినేశాక చెప్తాను ఎందుకు మీరు వినాలి అనేది నేను చెప్తానండి. ఇప్పుడు చాలా 2 months 3 months అయిందండి నేను ఈ మధ్యన ఇజంలో ఏమి షోస్ చేయలేదు. దానికి కారణం ఊరికి బ్రీఫ్గా చెప్తాను, 1-2 లైన్లో. దానికి ముందు ఏంటంటే, ఎప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న, నేను అడగకపోతే నాకు ఇంత తర్వాత మాటలు రావు. మీరు 12 ఏళ్ళ నుంచి ఇలాగే ఎలా ఉన్నారు? మీ సమాధానం కూడా తెలుసు నాకు, కానీ మళ్ళీ మీరు ఒకసారి చెప్తే వినాలి. నేను ఐఎమ్ ద లేజియెస్ట్ పర్సన్ అండి. నేను ఏమీ చేయను అసలు నిజానికి. బాడీకి సంబంధించి ఎక్సర్సైజ్లు కానీ ఏమీ చేయను. వాకింగ్ చాలా తక్కువ చేస్తాను. బట్ ఐ strictly follow the diet. Okay. I'm not interested in food. Food is my last option. Not a foodie. Not a foodie. Food is my last option. ఎంతవరకు తినా అంతవరకు తింటా అంతే. అదే జస్ట్ అంటే మీరు ఎప్పుడు ఇష్టంగా నేను కాఫీ తాగడం తప్ప వేరే ఏం చూడలేదు. కాఫీ ఒకటి, ఐ లవ్ కాఫీ. ఎనీ టైం కాఫీ తాగుతాను. ఫుడ్డింగ్ అనేది ఆ టైంకి ఏది ఉంటే అది తినేస్తాను. And moreover that, as a psychologist గా నేను ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, నాకు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ ఇన్ పీస్, ఎవ్రీథింగ్ వుడ్ బి మెటబాలిజం, ప్రాపర్ మెటబాలిజం ఉంటుంది కదా. ఎందుకంటే ఈరోజు వస్తున్న ఫిజికల్ అండ్ సైకలాజికల్ డిజార్డర్స్లో 78% రీజను స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్.
అది ఉంటే మీరు ఎంత మీరు స్ట్రెస్, మీరు జిమ్కి వెళ్ళండి, రోజు వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, వీగన్ ఫుడ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, బట్ మీకు ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కరెక్ట్. మీకు ఆ స్ట్రెస్ లేదనుకోండి, హ్యాపీ. ముందు మీ మెటబాలిజం అది మీ బాడీలో ఉండే కెమికల్స్ అన్నీ కూడా హ్యాపీగా పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మీ హెల్త్ సో అనేది విశేష్ పాడు గారిలో ఉంటారు. Yeah. సో ఇప్పుడు ఏంటంటే విశేష్ గారు, నేను మామూలుగా విజయిజంలో రెగ్యులర్గా పిలిచి క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ చేయనని మీకు తెలుసు కదా. తెలుసు. విశేష్ గారు దొరికితే విశేష్ గారిని, మేఘనా దొరికితే మేఘనాని, అంటే మంత్కి ఒకసారి పొద్దున్నే సాయంత్రం కెమెరా పెట్టేస్తాను. Yeah. ఎవరు దొరికితే Okay, ఎవరు okay. సెన్సిబుల్ గా అంటే నేను చెప్పేది అర్థం ఇజంకి చేసుకుంటారు. తగ్గట్టు. Yeah. ఇజం కి తగ్గట్టు. యాక్చువల్ గా ఇజం ఎవరు ఇప్పటివరకు అర్థం అవ్వలేదు నాకు తెలిసి. ఏమన్నా అర్థమైతే మీకు మేఘనాకి అర్థమై ఉండాలి నాకు తెలిసి. Yeah. మా టీంలో వాళ్ళకి చాలా మందికి అర్థం అవ్వదు, కానీ ఇంకేదో లేని జరిపిచ్చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే, ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఒకసారి అది విందామండి. Sure. అది ప్లే చేయండి. నేనెవరిని? ఆశల ఆశయాన్నా, అలుపెరగని పడిలేచే కెరటాన్నా, సొలసిన శోకాన్నా, ప్రాణమున్న శిల్పాన్నా, గర్జించే ఉరుమునా, వర్షించే మేఘాన్నా, ఎవరిని నేను? మూగబోయిన స్వరాన్నా, ఆర్తితో అర్థించే వరాన్నా, నేను నాలా బ్రతికితే సమాజానికెందుకంత ఉలుకు? నా బాధ్యతలు నాకు ఎవరు గుర్తు చేయాలి? నేను ఆడపిల్లగా పుట్టిన నాడే నాతో పాటు మాతృత్వం, లాలన, పాలన, ఆప్యాయత, అనురాగం, సహనం, ఓర్పు, సౌశీలత, సౌమ్యత అన్నీ పుట్టలేదా? ఎవరి సహకారం అవసరం లేకుండానే అవి నాతో పాటు దినదిన ప్రవర్ధమానమవలేదా? అసలు నేను ఎవరిని? ఒక తల్లినా, చెల్లినా, అక్కనా, ఆలినా, కొడుకులాంటి కూతురినా, కూతురిలాంటి కోడలినా, ఆప్యాయతను అమితంగా పంచే ఆప్తురాలినా, చల్లని చెలిమిని కురిపించే స్నేహాన్నా, ఇంతమందికి ఇన్ని విధాలుగా నన్ను నేను పంచుకున్నా నేనెవరిని? ఏ పాత్రలో నేను ఉన్నా ఆ పాత్రకి సంపూర్ణతను చేకూర్చే నాకు ఎందుకింత అసంతృప్తి? ఇంకా నాలో ఈ అంతర్మదనమేలా? నా ఈ ఆక్రందనకి కారణం నా అస్తిత్వానికి చేకూరని న్యాయమేగా? నాలో నిత్యం మెదులుతూ నన్ను నలిపేస్తున్న ఆ ప్రశ్న నన్ను అమితమైన భావోద్రేకానికి గురిచేస్తూ నా హృదయ భారాన్ని ఎందుకు మరింతగా బరువెక్కిస్తోంది? ఏమిటి ఆ ప్రశ్న? నేనెవరనేగా? అవును, నా పాత్రలు వివిధమైనవైన నా ఉనికిని తెలిపే నా నిజమైన పాత్ర నేను ఓ ఆడపిల్లనే అనే పాత్రేగా, పరిపక్వత చేకూరని స్త్రీనేగా. అవును, నిజమే చెబుతున్నా. నాలోని ఆడపిల్ల ఇంకా తన కోరికలకు, ఆశలకు, ఆశయాలకు ప్రాణం పోసుకోక మునిపే పెళ్లి పేరుతో నా కోర్కెలను పసుపు తాడుతో ఉరితీశారే. పెళ్లి పీఠలెక్కిస్తూ నా ఆశలను ఖననం చేశారే. సప్తపది అని నా ఆశయాలను అస్థికలుగా మార్చి గంగలో కలిపేశారే. ఇదే ఆడదానిగా నీ స్థానమని శాసించిన మేరకు జీవితాన్ని మలుచుకుంటూ పడిలేచే కెరటంలా నిత్యం నా అస్తిత్వం కోసం పోరాడుతూ సంసార సాగర మదనం చేస్తున్నా అమృతభాండం మాత్రం దొరకదేంటి? ఏమిటి నాలోని లోపం? నన్ను నేను నిర్లక్ష్యం చేసుకోవడమేనా? మరి ఏమిటి పరిష్కారం? చావా? అదైతే ఆ పరిష్కారం నాకొద్దు. ఇంతా పోరాడిన నేను నాకేం కావాలో నాకు నేను ఇచ్చుకోలేనా? నా రాతని ఈ విధంగా ఎవరు రాసినా సరే ఇప్పుడే దాన్ని నా చేతులతో తిరగరాస్తాను. రాయటం ప్రారంభించాను. పెద్దవాళ్లు పెట్టిన పేరే నచ్చకపోతే మార్చేసుకున్న నేను నా బ్రతుకునెందుకు మార్చుకోలేకపోయాను? ఎందుకంటే అసలైన ఆడపిల్లనైన నా పాత్రను వదిలేసి అన్ని పాత్రలను సవ్యంగా పోషిస్తూ అసలైన నా పాత్రను పరిత్యజించాను. అందుకే నాకు ఈ అసంతృప్తి. ఇప్పుడు ఇంక ఈ సత్యం తెలిసాక
నన్ను నేను కోల్పోయాను అని బాధపడే కంటే నాకు నేను దొరికాను అనే సంతోషమే ఎక్కువ మక్కువగా ఉంది. మనిషి తన ఆఖరి గడియ వరకు ఆశావాదం కోల్పోకూడదు. ఆశ లేనినాడు మనిషి నిర్జీవంగా మారుతాడు. ఇప్పుడు ఈ నా సిసలైన పాత్రని పోషించడానికి సంపూర్ణమైన ఆసక్తితో ముందుకు ఉరకలేస్తున్నాను. ఈ పాత్రలో జీవించడానికి నేను ఏ ఇతర పాత్రలకి లోటు చేయనక్కర్లేదు. కానీ నా ఉనికినే ప్రశ్నించే విధంగా ఏ పాత్ర నన్ను పంటి క్రింద నలుసులా వేధిస్తున్నా కరివేపాకులా తీసి పారేస్తాను. అది ఎవరైనా సరే. నిన్ను విఫలమయ్యేలా విసిగించే ఏ పాత్రైనా ఉంటే విధిల్లించుకొని వదిలేయి. ప్రాణం పోసే అపారమైన శక్తి సంపన్నురాలివైన నీవు ప్రాణం తీసుకునే బేలగా ఎందుకు మారావు? నీవు ఎవరో నీవు గ్రహించుకోలేకే. నిన్ను వేధిస్తున్న సమస్యల ఊపిరి తీయగలిగే సమర్థురాలవు నీవు. నిన్ను నువ్వు వదిలేసిన చోటనే నిన్ను నువ్వు వెతుకు, దొరుకుతావు నీకు నీవు. ఎందుకంటే నువ్వు ఇంకా నీ కోర్కెలు, ఆశలు, ఆశయాలు తీరని ఆడపిల్లవే. నీలోని మొగ్గ స్థాయిలోనే తుంచివేసిన ఆడపిల్లకు ఆయువు పోసి ఆశ్రయమిచ్చి ఆదరించి అభివృద్ధి చెందించి పరిపూర్ణమైన స్త్రీగా మలచి ఆమెను నిలబెట్టు. అప్పుడే స్త్రీగా నీ జన్మకి నిజమైన సార్థకత. ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు, ఈడపిల్ల ఆడపిల్ల అయినప్పుడు, గర్భవతి అయినప్పుడు, తల్లి అయినప్పుడు పరిపక్వమైనట్టు కాదు. తనలోని భావాలను బహిరంగంగా వ్యక్తపరిచి ఆశలను వెంబడిస్తూ ఆశయాలకు రూపం పోస్తూ తన ప్రతి చిన్న కోరిక తీర్చుకున్నానన్న సంతృప్తి చెందిన నాడే పరిపూర్ణమైన స్త్రీగా పరిగణింపబడుతుందనేదే నా లోతైన భావన. స్త్రీ తన భర్తతో పొందుకునే క్షణికమైన భావప్రాప్తి కంటే ఎన్నో రెట్లు అధికంగా తాను సాధించిన ఆశయ విజయాల ద్వారా పొందుతుంది. స్త్రీలోని మొగ్గ స్థాయిలోనే ఉండిపోయిన ఆడపిల్లని ఎదగనివ్వమని ప్రతి స్త్రీమూర్తికి నా విజ్ఞప్తి. విశేష్ గారు, ఇప్పుడు మీరు ఆడియో విన్నారు కదా మేఘనాది. ఇప్పుడు నేను చాలా మందితో, అంటే కొంచెం 2-3 అబ్బాయిలకి 2-3 అమ్మాయిలకి అది నేను ఊరికే మామూలుగా ఇచ్చాను చదివాడు. అబ్బాయిలందరూ కొంచెం ఎక్కువ మంది అంతగా ఒకలా, అంటే కొంతమందికి నచ్చింది, కొంతమంది పర్సనల్గా తీసేసుకున్నారు. అదొకటి. తర్వాత కొంతమంది, చాలా తక్కువ మంది పెయిన్ అర్థం చేసుకున్నారు. నాకు మీరు చాలా క్లోజ్గా తెలుసు కాబట్టి మీరు అమ్మాయి పైనైనా అబ్బాయి పైనైనా ఒక మనిషి పైనైనా అర్థం చేసుకుంటారని మీతో మాట్లాడదామని అనుకున్నాను ఇవాళ. దానికి ముందు ఏంటంటే, ఇప్పుడు నాకు అది నచ్చింది అంటే అర్థం మా ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు. నా వయసుకి నేను ఎన్నో చూశాను కాబట్టి ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్ ఏంటి, అబ్బాయి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలుస్తుంది కదండి. సో నా అభిప్రాయం ఏంటంటే, అందులో ప్రతి వర్డ్కి ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుందని నాకు అనిపించింది. మీరు చెప్పండి విశేష్ గారు, మీకేమనిపిస్తుంది? దీంట్లో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి మేడం. ఈ యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నేను చదివినప్పుడు డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఒకటి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. ఓకే, తన ఐడెంటిటీ ఏంటి అని వెతుక్కునే ఒక వెతుకులాట అనేది కనిపిస్తుంది. ఒకటి జెండర్ రోల్స్ పైన, ఒక జెండర్ అమ్మాయి కాబట్టి ఇలాగే ఉండాలి, ఎందుకు ఉండాలి, ఓకే, జెండర్ రోల్స్ పైన ఒక ఇదైతే ఉంది. సో దెన్ సోషల్ కండిషనింగ్. ఇప్పుడు ఇదంతా చేస్తుంది ఎవరు? ఇందులో అంతా కూడా ఏంటి? సోషల్ కండిషనింగ్ వల్ల నేను ఇలా తయారవుతున్నాను, రైట్? ఈ సోషల్ కండిషనింగ్ పైన తిరుగుబాటు ఉంది. ఓకే, అలాగే సెల్ఫ్ వర్త్, నాకంటూ విలువ ఉంది, నేను విలువైన వ్యక్తిని అనే తనకు తను విలువైన వ్యక్తిగా భావించుకునే సెల్ఫ్ వర్త్ ఉంది. అన్నిటికీ మించి సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంది. సో దీన్ని ఎగ్జిస్టెన్షియల్ సెర్చ్ అనొచ్చు. ఇంకొంచెం లోతుగా వెళ్తే రమణ మహర్షి చెప్తాడు నేనెవరు అని చెప్పి, అని చెప్పేసి. కరెక్టే. యాక్చువల్ గా నేనెవరు రమణ మహర్షి గారు, నేనెవరు కాప్షన్ రమణ మహర్షి. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ హూయామై అనేది ఆయన ఫిలాసఫీనే అది.
సో ఈ చదవగానే నాకు ఆ హెడ్డింగ్ చూడగానే నాకు వెంటనే నేను ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ రమణ మహర్షి. కరెక్ట్. డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి ఇందులో, ఒక్కొక్కటి డిఫరెంట్ లేయర్స్ తో ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ ఎక్స్ప్రెస్డ్. చాలా చాలా అంటే నాకు ఆ లాంగ్వేజ్ చాలా నచ్చింది. నాకు సమస్య కన్నా పరిష్కారం, సమస్య అంటే అందరికీ తెలిసిందే, పరిష్కారం మేఘన చెప్పిన విధానం చాలా నచ్చేసి నాకు చాలా రిలీఫ్ వచ్చేసింది విశేష్ గారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఉంటుంది, అందరూ ఇలా చెప్పలేరుగా, Yeah. అందరూ But అలా before express we go చేయలేరు. deeper into it, I would like to say something. Actual గా ఇది నేను రాశాను, ఆబ్వియస్లీ అందులో అంశాలు నాకు రిలేట్ అవుతాయి, రాయకుండా అవ్వకుండా నేను స్పందించను. కానీ అలా అని అవన్నీ నాకు జరిగిన అనుభవాలని కాదు. ఏంటంటే ఇట్స్ అ కలెక్టివ్ క్రై ఆఫ్ ఎవ్రీ ఉమెన్ ఇన్ ద సొసైటీ Yes. whose pain has been unheard, Yes. unrecognized, Yes. unacknowledged, unresolved for past several generations. And yes. సో చదివిన అది ఎంతమంది భూమి పుట్టినప్పటి నుంచి ఆడవాళ్ళు, ఉంది. యా భూమి పుట్టినప్పటి నుంచి తాత ముత్తాతల గ్రాండ్ మాస్ దగ్గర నుంచి అందరికి, ఇంకా ఎక్కువ అప్పుడు. సో యా అవును, ఇంకా ఎక్కువ, correct. ఇది ఎగ్జాక్ట్లీ ఆదిమానవుల అప్పటి అనలేను, నుంచి. కానీ ప్రోస్ పోయిటరీ అంటారు, గద్య కావ్యం అంటారు, సంథింగ్ లైక్ దాట్. దీనికి ఏమిటంటే ఆ పర్టికులర్ మీటర్ అంటూ ఉండదు, కానీ బట్ ఎమోషన్ ఫ్లోస్ లైక్ అ రివర్. Yeah. సో ఇప్పుడు మీరు అన్నట్లు రచయిత ఎవరైనా కానివ్వండి, అన్ని విషయాలు తన రచన, అన్ని విషయాలు తన జీవితంలో నాకే జరిగాయని కాదు, అవసరం లేదు. ఎస్ ఇప్పుడు శ్రీశ్రీ గారు మహాప్రస్థానం రాశాడు, ఆయన ఏమన్నా కార్మికుడా, కర్షకుడా, ఏం కాదు కదా, కాదు కదా, ఆయన కవి. యా ట్రూ. రచయిత ఎప్పుడు కూడా ఈ ఎంపథైజ్ విత్ ది పీపుల్ పీపుల్ సిచ్యువేషన్. ఆ ఎంపతి ఉన్నప్పుడు తను విశేష్ గారు ఒకసారి మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు, ఎవరు ఇది విని స్పందన అచ్చా స్పందన. స్పందన ఓ వావ్. ఓకే. అందరికీ నమస్కారం. నేను రాధిని. మేఘన, ముఖ్యంగా నీకు చెప్పాల్సింది ఏంటంటే కనుక, నువ్వు రాసిన ఈ వ్యాసం నేను చూశాను, నాకు విజయ పంపించింది. చదివినంతసేపు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఆమె కథన లేకపోతే ఒక ఆత్మకథన. రాసిన ఈ వ్యాసము చదివే ప్రతి ఒక్కరి గుండెను పిండి పిండి చేస్తుంది తప్పకుండా, ముఖ్యంగా స్త్రీలని. అంటే ఒక స్త్రీ మనసులో ఇంత బాధ ఉందా, లేక దీన్ని ఊహించుకొని రాసిందా అని నేను ఆలోచించినట్టయితే, ఎవరైతే ఈ వ్యాసాన్ని రాశారో స్వయంగా అనుభవిస్తే కానీ వాళ్ళు ఇలా రాయలేరు అని నేను గ్రహించాను. చదివిన ప్రతి స్త్రీ భావోద్వేగానికి గురి అవుతుందనిపిస్తుంది. ఇంకా మగవాళ్ళ విషయం అంటావా, కొద్దిమందిని మాత్రమే చలింపజేస్తుంది. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. బహుశా వాళ్ళకున్న చిన్న చూపేమో ఆడవాళ్ళ మీద, లేదా ఆడవాళ్ళ కంటే మా మగవాళ్లే గొప్ప అన్న ఆలోచన రావడం, ఇవన్నీ కొన్ని కారణాలు. ఏది అయినప్పటికీ మేఘన, నువ్వు రాసిన ఈ వ్యాసము నీ ఆంతర్యమును తెలుపుతుంది. ఒక స్త్రీ తన కలలను ముందుకు తీసుకువెళ్ళలేని బాధ చాలా బాగా చెప్పావు. కారణాలు ఏది అయినప్పటికీ ఇది మాత్రం చాలా అన్యాయం. ఆఖరిలో నువ్వు రాసిన వాక్యం మాత్రం నాకు చాలా నచ్చింది. అది ఒక స్త్రీ తన భర్తతో గడిపిన కొన్ని మధుర క్షణాల కంటే తాను సాధించిన ఆశయాల విజయాలను గుర్తు చేసుకుంటే, గుర్తింపబడినట్టయితే తనకి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. బహుశా ఇది చదివిన ప్రతి స్త్రీ మేలుకుంటుందని ఆశిస్తూ నీ స్నేహితుడు రాధి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. యు రియల్లీ ఎంత బాగా చెప్పాడు, తండ్రిలాగా చెప్పాడు. ఎస్ గ్రేట్. ఓకే, విశేష్ గారు మిమ్మల్ని ఆపేవాను, సారీ, మీరు చెప్పండి. ఇందులో డిఫరెంట్ లేయర్స్ మనకు కనిపిస్తున్నాయి మేడం. నేను జస్ట్ దీని మీద చెప్తాను అనాలిసిస్. ఇప్పుడు ఫస్ట్ లో ఏంటంటే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ తో మొదలుపెట్టింది ఆవిడ. ఓకే, నేను ఎవరిని అనేది మొదలుపెట్టిన తర్వాత తనకున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. జెండర్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, జెండర్ సోషలైజేషన్ కానివ్వండి, లేకుంటే ఫ్రస్ట్రేషను, యాంగరు, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ, ఎగోని, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చింది. చేసుకుంటూ వచ్చిన తర్వాత దెన్ షీ సబ్లిమేట్, దీన్ని ఏమంటామంటే డిఫెన్స్ మెకానిజంలో ఏముంటుందంటే, డిఫెన్స్ మెకానిజం అంటే మనం ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు
దాన్ని ఎలా డీల్ చేస్తామో డిఫెన్స్ మెకానిజం అంటారు సైకలాజికల్గా. కొందరు దాన్ని సప్రెస్ చేసుకుంటారు, కొందరు దాన్ని కోపపడతారు, ఇంకో రకంగా చేసుకుంటారు. సో ఇక్కడ ఏమేంటంటే డిఫెన్స్ మెకానిజము సబ్లిమినేట్ చేసింది. అంటే ఒక విషయంలో మనకు గనక అన్యాయం జరుగుతుందంటే ఆ దాన్ని సబ్లిమినేట్ అంటే ఒక పాజిటివ్ ఛానల్లోకి మళ్లించడం. Yeah. ఒక పాజిటివ్ ఛానల్లోకి మళ్లించినప్పుడు ఆటోమేటిక్గా ఆ రంగంలో తనకు గుర్తింపు అనేది వస్తుంది. ఇంట్లో నీకు జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల ఒక గుర్తింపు రావట్లేదు, అవును. బట్ యూ హ్యావ్ ది కెపాసిటీ, యూ హ్యావ్ వర్త్, యూ హ్యావ్ వాల్యూ, సో యూ కెన్ టర్న్ ఇట్ ఇన్ టు ఎ పాజిటివ్ వే. పాజిటివ్ వే, ఈ సబ్లిమినేషన్ అంటారు. సో ఇది జరిగింది ఇక్కడ ఈ కవితలో. సబ్లిమినేషన్ జరిగి చివరికి ఒక సొల్యూషన్ అనేది అతను వచ్చింది. ఓకే, ఎప్పుడైతే సబ్లిమినేట్ చేసిందో వచ్చింది. లాస్ట్ లైన్లో మీరు ఇందాక ఆయన నిన్ను నువ్వు ఎక్కడ కోల్పోయావో అక్కడే వెతుకు, దొరుకుతావు నీకు నీవు. అంటే ఇక్కడ తన లాస్ట్ లైన్ కదా, స్త్రీకి తన భర్త పక్కన కలిగే క్షణికమైన భావప్రాప్తి కంటే Yes. 1000 రెట్లు తను సాధించిన ఆశయాల విజయాల ద్వారా కలుగుతుంది. స్త్రీకైనా పురుషుడికైనా కరెక్ట్ అండి, పురుషుడికైనా అంతే. Okay. మనం ఏమనుకుంటామంటే ఎనీ ఇప్పుడు చాలా మంది కొన్ని వ్యసనాలకు లోనవుతూ ఉంటారు కదా. అవును, అవును. ఎందుకు లోనవుతారు వ్యసనాలకంటే దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది రియాలిటీ. లైఫ్ లో ఉండే సమస్యలని వాళ్ళు ఢీ కొట్టలేక, తన సెల్ఫ్ వాటికి వర్త్ కూడా పరిష్కారాలు తెలియక కనుక్కోలేక దాని నుంచి తప్పించుకోవడం కోసము దే విల్ escape. లీన్ ఆన్ సంథింగ్, లీన్ అవుతారు. బట్ వేరాజ్ ఇఫ్ యూ నోస్ హౌ టు డీల్ విత్ ఇట్, హౌ టు గెట్ సక్సెస్ అని తెలుసు అనుకోండి, Yes. సక్సెస్ ఇచ్చేంత కిక్కు ఇంకేది ఇంకేది ఇవ్వదండి, ఇవ్వదు. ఇంకేది ఇవ్వదు. That's what I meant in that. సో సడన్లీ మనందరికీ ప్రేమ కావాలి, ఖచ్చితంగా భాగస్వామి ఉండాలి, భాగస్వామి దగ్గర నుంచి ఇవన్నీ కావాలి. బట్ ఇండివిజువల్ గా చూసుకున్నప్పుడు, ఒక పర్సన్ గా చూసుకున్నప్పుడు నీకు ఒక సక్సెస్ ఇచ్చేంత కిక్ ఇంక దేంట్లో ఇంకేది కూడా రాదు. ఇవ్వదు. Yes, రాదు. very true. 100%. సో ఇది ఎవ్రీ వన్ హ్యాస్ టు రియలైజ్, ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఉమెన్. నేను అనేది ఒక మనిషి Even a కూడా, man needs it. ఒక మనిషి కూడా, ఒక మనిషి, నేను మనిషి అంటాను, yeah. ఒక ఉమనా మేల్ అనేది తర్వాత, ఒక మనిషి అనేవాళ్ళు తనలో ఉండే కెపాసిటీ ఏంటనేది గుర్తించరు. చాలా మంది గుర్తించరండి. దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. నేనేం చేయగలను అనేది చాలా మంది ఆలోచించరు అసలు. ఆ సెల్ఫ్ వర్త్ అనేది దే తెలియదు. వుడ్ బి ఆల్వేస్ ఇన్ ది దట్ కండిషనింగ్. Okay. ఆ మ్యాట్రిక్స్ లో ఉండిపోతారు. True. మ్యాట్రిక్స్ అంటే ఆ ప్రపంచంలో ఉండిపోతారు తప్ప దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానివ్వండి, దాని నుంచి బయట రావడానికి కానివ్వండి ప్రయత్నం చేయరు. అవును. దాని నుంచి బయటకు వచ్చినప్పుడే నిజమైన స్వేచ్ఛను దొరుకుతుంది, Correct. నిజమైన సక్సెస్ అనేది అందుతుంది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ రిటన్ ఇన్ దిస్ దిస్ ప్రోజ్. That's what అక్కడ ఒక చోట నేను ఇంకా ఆశలు ఆశయాలు నెరవేరని ఆడపిల్లనేగా, పరిపక్వత చేకూరని స్త్రీనేగా అన్న. నేను అమ్మనయ్యాను, ఆలినయ్యాను, చెల్లినయ్యాను, అన్ని అయ్యాను. నన్ను నేను అన్ని విధాలా పనిచేసుకుని నేను ఎంటీ అయిపోయాను. అప్పుడు నేను ఒక పరిపూర్ణమైన స్త్రీని ఎలా అవుతాను? ఇంకా నాలో ఆడపిల్లగా ఉన్న కోరికల్ని నేను తీర్చుకోలేకపోయాను. ఆడపిల్లని మొగ్గ స్థాయిలోనే త్రుంచేశారు. ఏదేమైతే ఏంటి, నా కోసం నేను ఐ కుడెంట్ రైజ్ మై వాయిస్. ఇంకోటి చెప్పాలంటే మేడం, కొంచెం ప్రాక్టికల్గా లేకుంటే ఫ్రాంక్గా మాడుకుంటే, మాతృత్వం అనేది స్త్రీకి ఒక గిఫ్ట్ అండ్ ఇట్ కర్స్ టు. Yes, obviously, true. I It's a agree curse with too. you. అంటారు I కదా, agree with you. పునర్జన్మ అని. అంటే మాతృత్వం అంటే పునర్జన్మ. ఎన్ని బాధలు ఫేస్ చేశాక. అదే కాదు మేడం, అదే ఇప్పుడు కాదు. ఏమవుతుందనంటే మగాడు ఎన్నో సాక్రిఫైజెస్ అయిపోతాయి కదా. అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. వాడు సంపాదిస్తే చాలు, ఓకే, సంపాదిస్తే చాలు, కుటుంబాన్ని పోషిస్తే చాలు. వేరాజ్ ఉమెన్ కి వచ్చేసి షీ హ్యాస్ టు రైజ్ ది చిల్డ్రన్. Yes. రైజ్ ది చిల్డ్రన్. ఆ చిల్డ్రన్ ని 9 నెలలు కడుపులో పెట్టుకోవడము, దాంతో పాటు వచ్చే హార్మోనల్ చేంజెస్, దాంతో పాటు వచ్చేసి బాడీ చేంజెస్, డిప్రెషన్లు, ప్రసూతి వైరాగ్యాలు. Yes, అవన్నీ ఉంటాయి కదా. postpartum We have to go through a lot. she has to go through many A things. lot, yes. Many things. కరెక్ట్. పోనీ ఆ తర్వాత నా ఫ్రీడమ్ దొరుకుతుందని దొరకదు. ఆ తర్వాత కూడా సొసైటీలో పిల్లల్ని పెంచే ప్రధానమైన బాధ్యత తల్లిపైనే ఉంటుంది. తల్లిపైనే ఉంటుంది. నేను చాలా మందిని చూశాను, అద్భుతమైన జాబ్స్ చేసేవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రాగానే ఒక 2-3 నెలలు జాబ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు పిల్లల కోసం ఒక 5-4 years gap ఆఫీస్కి తీసుకుంటారు. వెళ్ళిన దృష్టి అంతా పిల్లల మీద After my daughter. Yeah. పిల్లల మీద ఉంటుంది కదమ్మా. పిల్లలు చూసుకుంటారు. మరి మగాళ్ళు ఎందుకు చేయరు ఆ పని? మగాళ్ళని చేయరు, మగాళ్ళకి ఆ పని అవసరం లేదు. ఎందుకంటే
ఆడు మోయట్లేదు. True. అండ్ సొసైటీ ఈజ్ ఫోర్సింగ్ ది ఉమెన్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చిల్డ్రన్. అవును. గృహస్థ ధర్మం స్త్రీకి మాత్రమే అప్పగింపబడింది. అప్పగించబడింది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉమెన్ ఎవరు కానీ వీటిని గుర్తించాలి. అట్లీస్ట్ ఆ తర్వాత అయినా కానీ తన నిజమైన టాలెంట్ ఏందో Correct. గుర్తించి ఆ దిశగా ప్రయాణం చేస్తే షీ వుడ్ బి హ్యాపీ. అవునండి. చేయకపోతే ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. చేయకపోతే ఎప్పుడైతే మీరు రాసినంత ఫస్ట్ ఫేజ్ లో రాసినంత కూడా ఫ్రస్ట్రేషనే. Yeah. సో ఏంటంటే నేను ఇలాగా నా తల్లిగా చెల్లిగా ఆలిగా తల్లిగా అన్ని విధాలా ఎన్ని పంచుకున్నా విధాలా నాకైనా ఎందుకు తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదంటే యు ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ ట్రూ సెల్ఫ్. నేను ఏం చేయగలను, Exactly. ఓకే, నేను ఏమి సాధించగలను. ఉమ్మన్ అంటే కేవలం పిల్లల్ని కనడము పెంచడము ఇదే కాదు కదా. Yes. షీ హ్యాస్ సమ్ టాలెంట్. Yes. మీరు ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, మీరు సింగర్ అయి ఉండొచ్చు, లేకుంటే రైటర్ అయి ఉండొచ్చు, ఏదో ఉంటుంది, ఒక టాలెంట్ అయితే ఉంటుందిగా. అవును. ఏది లేదు, వంటలు బాగా చేస్తారుగా, Of course. ఏది లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే వంటలు తింటారు కానీ వంటలకి అంత విలువ ఇవ్వరు. కాదు ఈ రోజు వంటింట్లో వంటలు ఉన్నారు. చేసి కూడా లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. Yeah. ఓన్లీ వంటలు చేసి. మనం ఇప్పుడు యూట్యూబ్ లోనే చూస్తున్నాం కదా YouTube లో. ఎంతమంది అంతమంది సక్సెస్ఫుల్ గా. కదా. చాలా అంటే కోట్లు దాన్ని సంపాదించి ఎక్స్ప్లోర్ చేయనంత వరకు కూడా అది మేల్ కైనా ఫిమేల్ కైనా డిస్సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. Yes. మేల్ కూడా గ్యారంటీ డిస్సాటిస్ఫాక్షన్. అందువల్లనే మేల్ లో ఎక్కువ ఆల్కహాలిక్స్ ఉంటారు. Oh, that's the reason. దట్స్ ది రీజన్. Okay. ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. దే కాంట్ డీల్ విత్ ది ఇష్యూస్. సమ్ పీపుల్. సో ఈజియెస్ట్ వే ఏంటంటే ఎస్కేప్ అవ్వడం. సమస్యలు ఎక్కడికి పోవు, అవి అక్కడే ఉంటాయి. సమస్యలు అక్కడే మనం ఉంటాయి. కానీ మాత్రం సమస్య పారిపోతాం నుంచి సమస్య నుంచి. ఎస్కేప్ అవడానికి మందు ఒక మార్గంగా అనిపిస్తుంది. అదే. తాగితే ఆ రాత్రి పూటకి నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. Oh. అదర్వైజ్ దే కాంట్ స్లీప్. సో ఇక్కడ మీరు ఏం చేశారంటే ఆ Address the issue. అడిక్షన్ వైపు కాకుండా Yeah. సబ్లిమినేషన్ తీసుకెళ్లారు. దాన్ని ఒక పాజిటివ్ వేలో ఒక సొల్యూషన్ అనుకునే దిశగా తీసుకెళ్లారు. దిస్ వండర్ఫుల్ ఎక్స్ప్లోరేషన్. ఇప్పుడు నాకేంటంటే విశేష్ గారు, మిగిలిన నాకేం కొత్త కాదు, 3 ఏళ్ళ నుంచి పరిచయం. ఆ అమ్మాయిలో ఎన్నో అద్భుతాలు చూశాను నేను. అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే ప్రభు ఏంటి ఎగ్జాక్ట్ గా పరిచయం చేసింది నాకు. ప్రభు ఇష్టం వరకే నాకు తెలుసు, ఆయన అసలు ఏంటి అని పరిచయం చేసింది మేఘన ఓకే ఫస్ట్. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఒక రచయితగా, ఒక సింగర్గా, తర్వాత అన్నిటికన్నా పెద్ద మనకి చేసిన ఉపకారం ఏంటంటే సొల్యూషన్. ఇప్పుడు నాకు చాలా మందికి అది లోపల తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పిన సొల్యూషన్, కానీ ఎవరికి చెప్పడం రాదు, రాయడం రాదు. మేడం ఇక్కడే ప్రస్తావిస్తాను. ఇప్పుడు ఐ థింక్ యు ఆర్ నియర్లీ 60. ఓకే, మీకు ఈ వయసులో యూట్యూబ్ ఛానల్ అవసరం ఏంటి? అవసరం లేదండి, ఖచ్చితంగా లేదు. అవసరం లేదు ఖచ్చితంగా. మా ఛానల్ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. అవసరం లేదు. కానీ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్. Exactly. నేను ఏదో చెయ్యాలి అనే ఒక ఇప్పుడు అన్ని వచ్చి మేఘనా లాంటి వాళ్ళు అన్ని వచ్చి చేయడం కన్నా ఏమీ రాని వాళ్ళు నేను చేయడం అనేది నాకు ఒక ఏముంటుంది అంటే ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ సమ్ ఆపర్చునిటీ. ఇది చేద్దాము, ప్రయత్నం చేద్దాము. ఎక్కడో ఒకళ్ళు చెప్తారు, ఇప్పుడు ప్రయత్నం చేసి విఫలమవు అయినా అది సక్సెస్. True. ఓకే, ప్రయత్నం చేయకుండా ఉంటే అదే ఫెయిల్యూర్. అదే ఫెయిల్యూర్. అదే నిజమైన అదే ఫెయిల్యూర్. అసలు ఫెయిల్యూర్ కాదు, ప్రయత్నం చేయకపోవడం ఫెయిల్యూర్ అవ్వదు. ఎందుకంటే అన్ని సక్సెస్ ఎలా వస్తాయమ్మా? అంతే కదా, అన్ని రావు సక్సెస్. మన విజీజం పాటలో టైటిల్ సాంగ్ లో అదే రాస్తాము. అదే రాస్తారు. పరిణామాలు ఏమైనా కానీ ప్రయత్న లోపం లేకపోవడమే మా విజన్ అనేసి. కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఎక్స్ప్లోరింగ్ సంథింగ్. ఓకే, దట్ ఈస్ వాట్ ఎవ్రీ వన్ నీడ్స్. నేనేది నాట్ ఓన్లీ విజయ్ గారు, నాట్ ఓన్లీ మేఘనా, నాట్ ఓన్లీ విశేష్, ఎవ్రీ వన్ నీడ్స్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ థింగ్స్. ఓకే, ఒక్క నిమిషం విశేష్ గారు ఇంకెవరు పంపించారంటే ఒకసారి అది విందామని. హలో మేఘనా సరణి గారు, మీ కవిత నన్ను చాలా కదిలించిందండి. అందుకనే దాని మీద మీతో నా అభిప్రాయాన్ని పంచుకోవాలని కాల్ చేశాను. మీరు నేనెవరని అంటూనే తన ఉనికి వ్యక్తిత్వం గురించి తన అంతరంగాన్ని ప్రశ్నించడం, తానేమిటో తెలుసుకోవడానికి తానే ప్రశ్నించుకోవడం, సందర్భానుసారం తన గమ్యం ఏంటో ప్రశ్నించుకోవాలని అంటున్నారు కదా. పైగా తను ఎలా బతికితే సమాజానికి ఏంటి అంటూనే చేపపిల్లకి ఈత నేర్పాలా, ఆడపిల్లకి బాధ్యతలు గుర్తు చేయాలని ప్రశ్నించారు. చాలా చక్కగా వివరించారండి ఆ విషయంలోని.
ఎందుకంటే పుడుతూనే వాటన్నిటిని వెంట తెచ్చుకుంటుంది కదా ఆడపిల్ల, ఎదుగుతూనే వాటిని పెంచి పోషిస్తుంది కదా. తన పాత్రనే అక్షయ పాత్రగా మార్చేయగల దిట్ట స్త్రీ అంటూనే మీరు ఎంతమందికైనా ఆత్మీయ భాండాగారిని పంచగల నేర్పర్ స్త్రీ అని కూడా అన్నారు. తన ఆశలు ఆశయాలు తీరకుండానే పెళ్ళనే చట్టంలో ఇరుక్కోవడం సహజమే ఆడవారికి. ఎక్కడైనా ఒదిగిపోయే నేర్పరామె. ఇంటిలి పాదికి అమృతానందాన్ని పంచగల గుణవంతురాలమే. తనకేది అమృతం అంటున్నారే, నిజమే కదా. ఆడవాళ్ళకి అమృతం పంచేవాళ్ళు ఉన్నారా అండి అసలు? ఎంతసేపు మన నుంచి, మనం చేసే సేవల గురించి, మనం చేసే వాళ్ళకి అన్ని విధాలుగా మనం వాళ్ళకి ఏర్పాటు చేయటం, పొద్దుట లేచి నుంచి నిద్రపోయేటంత వరకు వాళ్ళకి చేసే పనుల గురించే వాళ్ళు మనల్ని నిలదీస్తున్నారు. కానీ మనకేమి ఇవ్వగలుగుతున్నారు తిరిగి? అందుకు ప్రతిఫలాన్ని మనం ఏం అందుకోగలుగుతున్నాం? లేదు కదా. కానీ ఇలాంటి భావోద్వేగమే మీరు వ్యక్తం చేశారు. అది మీ గుండె బరువెక్కుతుంది ఇలాంటివి ప్రశ్న వచ్చినప్పుడు అంటారు. కానీ ప్రతి స్త్రీకి రోజుకొక్కసారైనా గుండె బరువెక్కుతుందండి ఇలాంటి విషయాల్లోని. ఎంతో అశాంతికి లోనవుతూనే ఉన్నాం మీరు అన్నట్టు. ప్రతి స్త్రీ ఎందుకు మారకూడదు అని మీరు అంటున్నారు. నిజమే కదా. పెద్దవాళ్ళు పెట్టిన పేరే మార్చేసుకుంటున్నాము. మన బతుకులను మార్చుకోలేమా? అసలు అది ఎంత మంచి మాట అండి. ఎంత బాగా అడిగారు. దానికోసం సాధన ఎందుకు? నిసిగించే పాత్రలను వెనక్కి నెడితే సరి, ముందు అడుగు వేయడం ఒక్కటే మీ ముందున్న కర్తవ్యం అని ఎంత బాగా మీరు అందరినీ ఆ బాటలో నడవమని అడుగుతున్నారు చూడండి. పైగా ఆడపిల్లల్ని ఎదగనివ్వమని విజ్ఞప్తి చేస్తూ స్త్రీమూర్తుల ఆవేదనని మీ అంతరంగంగా మా ముందు ఉంచారు చూసారా. హ్యాట్స్ ఆఫ్ మేఘనా శరణ్య గారు. థ్యాంక్ యూ మీ సో మచ్ మాటలే తులసి గారు. స్త్రీలందరి బాట కావాలని ఆకాంక్షిస్తూ మీ స్నేహమయ్యి తులసి బృంద జంపన. అయితే ఇక్కడ ఒక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇంత భావోద్రేకంగా ఇంత భావజాలాన్ని వ్యక్తపరిచింది, ఇప్పుడు దాకా ఇన్ని పాత్రలు చక్కగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడేంటి నేనెవరిని, నా ఉనికి ఏంటి అని అడుగుతోంది. సో అలా అనేసి నన్ను నేను కనుగొనే ప్రయత్నంలో ఆర్ నా ఆశల్ని ఇప్పటికైనా నేను నెరవేర్చుకుంటాను అన్న ప్రయత్నంలో నా ఏ ఇతర పాత్రలకి నేను అన్యాయం చెయ్యను. అక్కడ అది క్లియర్ గా ఐ మెన్షన్డ్ ఇట్. చెయ్యను. అట్ ద సేమ్ టైం నా ఉనికినే ప్రశ్నించే విధంగా ఏ పాత్ర అది ఏదన్నా కానీ, ఇంకా అది ఎవరన్నా కానీ, ఎటువంటి బంధం అనుబంధమైనా సరే నన్ను పంటి క్రింద నలుసులా వేధిస్తున్న కరివేపాకులా తీసి పారేస్తాను. అది ఎవరైనా సరే. దీని ఇన్స్పిరేషన్ అండి లిటరలీ రాము గారు. ఆయనది రామోయిజం చూసినప్పుడు వేర్ ఐ గాట్ కనెక్టెడ్ టు రాము గారు. లాస్ట్ టైం కూడా నేను మెన్షన్ చేశాను కొన్ని సందర్భాలలో. ఈ పర్టికులర్ అంశం నా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. I saw him saying, if somebody is not contributing to your happiness, then kick them out of your life. Yes. It literally doesn't mean them to kick out, కానీ kick them out of your thoughts, your mind. Yes. That's what I meant to say here. అంతే. కరెక్ట్ అమ్మా. వేధిస్తున్న వాళ్ళని ఆ ఆలోచనల నుంచి తీసి అవతల పడే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎలా చెప్పినా ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. నేను బాధిస్తున్న వ్యక్తి అందరూ ఏమనుకుంటారంటే రాము చెప్పింది నువ్వు నీలా అర్థం చేసుకోరు. కిక్ దెమ్ అవుట్ అంటే ఆ ప్లేస్ లోంచి ఏదైతే ఉత్తమమైన స్థానం ఇచ్చావు కదా అందులోంచి తీసి పక్కన పెట్టి ఆ స్థానం నువ్వు తీసేసుకో. నువ్వు ప్రయారిటీ అయిపో అని చెప్పింది. అది ప్రయారిటీ. అందరూ ఏమనుకుంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోమన్నారు అనుకుంటాడు. అది కాదు, అలా కాదు ఆయన చెప్పింది. అది చాలా మందికి అర్థం అవ్వదు, చెప్పినా కూడా అర్థం కాదు. అందుకనే క్లారిటీ ఇస్తున్నాను. యాక్చువల్ గా రాము గారు నాకు కనెక్ట్ కావడానికి ప్రధానమైన కారణం కూడా నాట్ యాజ్ ఈజ్ ఆయన రామోయిజం కూడా కాదు నాకు. యాక్చువల్గా ఆయన సినిమా డైరెక్టర్ అని కాదు, లేకుంటే రామోయిజం ఫిలాసఫీ కూడా కాదు, ఇవన్నీ కాదు. నాకు ఫస్ట్ టైం పరిచయం అయిన తర్వాత ఆయన పరిచయం అయ్యేంత వరకు ఆయన బుక్ నేను చదవలేదు. నా ఇష్టం, నేను చదవలేదు అసలు. చదవకుండా నేను అనాలిసిస్ రాశాను ఆయన వీడియోస్ చూసి. ఈ లైక్ డిట్ అండ్ ఇన్వైటెడ్ మీ అండ్ అదేంది. తర్వాత నేను చూసా వీడియోస్ అన్ని కూడా. Then I realized that he has many traits of a self-actualized person. Self-actualization అని చెప్పేసి ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు. సో బేసిక్ నీడ్స్,
అఫిలియేషన్ నీడ్స్, తర్వాత అల్టిమేట్ గా సెల్ఫ్ యాక్చువలైజేషన్, తనను తాను తెలుసుకోవడం అనేది అల్టిమేట్ మ్యాస్లో థియరీ కరెక్ట్ ప్రకారం. అండి, కరెక్ట్. మెజారిటీ ఆఫ్ ది దే హ్యావ్ 14 ట్రైట్స్ ఉన్నాయి సెల్ఫ్ యాక్చువలైజేషన్. అందులో మెజారిటీ ఆఫ్ ది ట్రైట్స్ రాము హ్యాడ్. హీ హ్యాడ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది ట్రైట్స్. ఒక పర్సంటేజ్ డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ బట్ ఆ ట్రైట్స్ అన్ని ఉన్నాయి. తన మీద తన జోకులు వేసుకోవడం కానివ్వండి, ప్రాక్టికల్ గా ఉండడం కానివ్వండి, లేకుంటే రిస్కులు తీసుకోవడం కానివ్వండి, ఎవడేమనుకుంటారు పట్టించుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది ట్రైట్స్ ఆఫ్ ఎ సెల్ఫ్ యాక్చువలైజ్డ్ పర్సన్. ఓకే. అవి తనకున్నాయి. దట్స్ మేడ్ మీ యా హీఈస్ ఎ మ్యాన్ అనిపించింది. అది మీరు అక్కడ కనెక్ట్ అయ్యారు. నాకు అక్కడ కనెక్ట్ అయ్యాను. ఓకే. సిమిలర్లీ ఇక్కడ కూడా మీరు రాసింది కూడా లాస్ట్ లో వచ్చేసింది. సో తనను తాను తెలుసుకోవడం, దట్ ఈస్ ది అల్టిమేట్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే అవునండి, కరెక్ట్. అదేమి తెలుగులో అయితే ఆత్మ సాక్షాత్కారం అనే వస్తుంది. self ఇక్కడ manifestation. ఇక్కడ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇన్ సైకలాజికల్ టర్మ్స్ ఈజ్ నాట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇన్ ది రిలీజియస్ టర్మ్స్. యా. రిలీజియస్ టర్మ్స్ లోనేమో తన ఆత్మని సాక్షాత్కారం పొందటం. అవునవును. ఇక్కడ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే తన యొక్క విలువని, ఓకే, తన యొక్క స్కిల్స్ ని విలువని పూర్తి స్థాయిలో తెలుసుకున్నట్టు పూర్తి స్థాయిలో ఉపయోగించటం. ఒక స్కిల్ ఉంటుంది నీకు, దాన్ని ఫుల్ ప్రెజర్ గా ఉపయోగించాలి. కానీ మనం ఆ పని చేయం. ఎస్పెషల్లీ ఉమెన్ కి వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ ఈజ్ సోషల్లీ కంట్రోల్డ్. ఒక ప్రోగ్రామ్డ్ లిమిటేషన్స్ అని కూడా చెప్పలేమండి. సింపుల్గా చెప్తా అంటే ప్రోగ్రామ్డ్. ఇప్పుడు మీరు పుట్టగానే మీరు పెరిగే క్రమంలో ప్రతి ఒక్కరికి చెప్తా అంటే పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిది. ప్రతి ఉమెన్ తెలియకుండా ఆమోదిచ్చేస్తుంది. ఆమోదిచ్చేస్తుంది. ఎందుకు? యు ఆర్ ప్రోగ్రామ్డ్ లైక్ దట్, టు థింక్ లైక్ దట్. ఇప్పుడు ఎవరైనా కానీ నేను పిల్లలను కనను అంటే ఆమె రాక్షసులాగా చూస్తారు. అవును, అమ్మాయికి పర్సనల్ గా ఉండకూడదు, రాక్షసులాగా చూస్తారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదు. ఇప్పుడు డింక్ అనే కాన్సెప్ట్ వచ్చింది. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. డింక్ అనే వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉందాము, ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని. చాలా మంది ఇప్పుడు కిడ్స్ వద్దు. దానికి రీజన్స్ ఎవరి రకాల రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ రీజన్స్, అది వాళ్ళ ఇష్టం. కాన్సెప్ట్ చాలా మంది ఉన్నారు. అసలు స్త్రీ ఎలా అవుతుంది మాతృమూర్తి అవ్వకుండా అని అనిస్తారు. అదేంటి తన ఇష్టము. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సుష్మితా సేన్ అడాప్ట్ చేసుకున్నట్టుంది, ఇద్దరు కిడ్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఆమె కిడ్స్ వద్దనుకుంది, అడాప్ట్ చేసుకుంది. తప్పే, అది కూడా మాతృత్వం కదా. ఆమె ఇద్దరు పిల్లల్ని నీ కడుపున పుట్టిన పిల్లల పైన నీకు ప్రేమ ఉండటం అనేది సహజం. అది సహజం. యువర్ ఓన్. కానీ ఎవరో పిల్లల్ని తెచ్చుకొని తన పిల్లల్లాగా ఓన్ చేసుకొని వాళ్ళ మీద ప్రేమను గొప్ప విషయం, ఇంకా గొప్ప విషయం. సో దట్ సమ్ ఆఫ్ ది పీపుల్ డూయింగ్ ఇట్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. రాంగ్ ఏం లేదు అందులో, తప్పేం లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైనా కానివ్వండి, సోషల్ ప్రోగ్రామ్కి భిన్నంగా ఎవరు మాట్లాడినా కానీ, అది పురుషుడైనా స్త్రీ అయినా చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవడైనా మాట్లాడితే మరి సొసైటీ ఒప్పుకోదు. కరెక్ట్, ఒప్పుకోదు. అందుకే నేను నాలా బ్రతికితే సమాజానికి ఎందుకంత అని చాలా అది ఒప్పుకోదు సమాజం. సమాజం ఎప్పుడూ కూడా సమాజం చెప్పినట్టు బతకాలనే కోరుకుంటది. ఒక రకంగా సమాజం ఒక స్మూత్ వేలో రన్ అవ్వడానికి అది అవసరం. కరెక్టే, లేకపోతే అలా ఉన్నప్పుడే సమాజం స్మూత్ రన్ అవుతుంది. కానీ సమాజం ప్రోగ్రెస్ అవ్వాలంటే డిస్రప్టర్స్ ఉండాలి. సమాజం నడవాలంటేనేమో ఇలా నడుస్తుంది. కానీ ఎప్పటికప్పుడు డిస్రప్ట్స్ వస్తూనే ఉంటారు. ఎవరో ఒక రెబల్ వస్తారు, దానిలో ఉన్న సిస్టమ్ ని ఇలా కదిపేస్తారు. అక్కడి నుంచి కొత్త స్టెప్ ఎవాల్వ్ అవుతుంది. కొత్త రకంగా కొత్త ఆలోచనలు అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. ఏంటి ఇప్పుడు మేఘన చెప్పింది అసలు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, విపరీతమైన క్లారిటీ. మేఘన నువ్వు చెప్పింది అసలు చదువు రానోళ్ళకి మనం చదివి వినిపించేసినా కూడా నీవు వాడిన లాంగ్వేజ్ కానీ నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన విధానం కానీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఎవరికైనా అర్థమైపోతుంది. అర్థం అవ్వలేదంటే వాళ్ళు కావాలని తప్పించుకోవడానికి ఎవరు అమ్మాయిలు ఎవరు అర్థం కాలేదని అనరు. ఎవరైనా అబ్బాయిలు అన్నారంటే తప్పించుకోవడానికా? హాయ్,
నా పేరు యనమల ప్రకాష్. రామ్ గోపాలాయనం, ఇది రామాయణం కాదు పుస్తక రచయితని. విజయ గారు నాకు రచన పంపించారు. ఆ రచన పట్ల నా అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మన సమాజం సంవత్సరాల పాటు స్త్రీని అణిచివేసింది. స్త్రీని ఒక తల్లిగా, ఇల్లాలుగా ఇంటికి పరిమితం చేసి తన మనసును, ఆశలను చిదిమేసే ప్రయత్నం ఆనాటి సమాజం నుంచి నేటి వరకు జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి నేనెవరిని అంటూ ప్రతి స్త్రీ మనోవేదనను, ఆర్ద్రతను, చెరిగిపోయిన ఆశయాల సౌధాన్ని ప్రతిబింబిస్తూ మేఘనా గారు రాసిన నేనెవరిని అనే రచన ప్రతి హృదయాన్ని స్పందింపజేస్తుంది, ప్రతి మనసును ఆలోచింపజేస్తుంది. ఈ నేనెవరిని అనే రచన ప్రతి ఆడపిల్ల గుండెలో జరుగుతున్న యుద్ధానికి దృఢమైన గలం. ఇది ఒక ఆడపిల్ల తన మౌనాన్ని ఛేదిస్తూ అంతర్గత శబ్దాన్ని రచనగా వినిపిస్తుంది. ఈ రచన ఒక మృదువైన వానలాగా మొదలై తుఫాను లాంటి ఘర్షణను రేకెత్తిస్తుంది. సాంప్రదాయాల గోడ కట్టలను, కట్టుబాట్లను ఛేదిస్తూ బంధనాల్ని చెరిపేసే ప్రయత్నమే ఈ నేనెవరిని అనే ప్రశ్న. అమ్మ, అక్క, చెల్లి, కోడలు అనే బంధనాల కన్నా నీవు అనే సహజత్వం అవసరం అని తెలియజేసే హితవు ఈ నేనెవరిని. ఇది ప్రతి స్త్రీలోని సహజత్వాన్ని మేల్కొల్పుతుంది. స్త్రీ తను కోల్పోయిన అస్తిత్వాన్ని వెతుక్కోవడానికి ఉపయోగపడే వెలుగునిస్తుంది. ఇది ఒక తాత్విక చింతన, ఒక సగటు స్త్రీ హృదయ స్పందన. నిజంగా నేను బ్రతుకుతున్నానా, లేక బ్రతుకు అనిపించే ఒక బ్రతుకు వేషం వేస్తున్నానా అని ఆమె తనకు తాను వేసుకున్న ప్రశ్న, వేసుకోవలసిన ప్రశ్న. ఇది మార్పును కోరే ఒక చైతన్యం. ప్రతి స్త్రీలోని అణచివేయబడిన అంతర్గలాన్ని తన కలంతో వినిపించిన మేఘనా గారికి నా ప్రశంసామృతం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు పంపించారో అబ్బాయిలందరూ అబ్బాయిల వైపు, అమ్మాయిల వైపు సమానంగా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను మగవాళ్ళకి సమస్యలు ఉంటాయి, ఆడవాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఆ మేఘనా ఏంటంటే ఇద్దరు సమస్యలు అర్థం చేసుకునే పిల్లని కూడా నాకు తెలుసు. కానీ ఎప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళ సమస్యల్ని చెప్పినప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు కూడా ఏంటి నువ్వే పడుతున్నావు, అందరూ అలాగే ఉంటారు, దాన్ని వాళ్ళ సీరియస్గా తీసేసుకుని నువ్వేం రచనలు చేయక్కర్లేదు అనేస్తారు తొందరగా. అంటే ఒక 50% మంది 50% మంది అర్థం చేసుకుని అది ఆస్వాదించి అవును కదా ఇప్పుడు మనం కూడా ఒకసారి గమనిద్దాం, స్త్రీలు పడేవి మనం ఏమైనా చేయగలుగుతామేమో అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. ఒప్పుకుంటారు కూడా, ఒకసారి ఒప్పుకుంటారు, ఒక్కొక్కసారి ఒప్పుకోరు. కానీ ఈ ప్రయత్నాన్ని ఏంటంటే నేను మేఘనాన్ని ఏమంటున్నానంటే నువ్వు చదువుకున్న అమ్మాయివి, బాగా చెప్పగలిగే శక్తి నీకుంది, అందుకని నువ్వు దీన్ని చాలా ఇంకా ఎలాబొరేటెడ్గా నువ్వు ప్రతి వారం చెప్పమ్మా, చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది అని నేను రిక్వెస్ట్ చేస్తాను. పార్ట్ ఆఫ్ ఇజం ఏంటంటే ఎప్పటి నుంచో నేను చేయాలనుకుంది ఇదేనండి. అంటే ఏదో సో మేఘనా చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు చేసిన ఇది చాలా ఉపకారం చేస్తున్నావు అందరికి. థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా గోడల మధ్య నేను ఉన్నాను విశేష్ గారు. నా కలము, నా గళము రెండు కూడాను 4 గోడలకి కొన్ని సంవత్సరాలుగా ఆక్రందన ఇందులో కనిపిస్తుంది. పరిమితం నేను చేసుకున్నాను, అదే నేను అంటాను, ఇది నేనే చేసుకున్నాను. మీరు ఇక్కడ మళ్ళీ అక్కడ క్వశ్చన్ వస్తుంది. ఇందాక మేడం మాట్లాడినప్పుడు కూడా కొంతమంది మగాళ్ళు ఒప్పుకుంటారు, కొంతమంది మగాళ్ళు ఒప్పుకోరు కదా. దట్ ఈస్ ఆల్సో ప్రోగ్రామ్. సోషల్ ప్రోగ్రామింగ్. ఇలా ఉండాలనే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను సపోజ్ ఛానల్ పెడదాం అనుకున్నాను, మా ఇంట్లో నీకు ఇప్పుడు అన్నారు కదా ఈ వయసులో అవసరం, రెస్ట్ తీసుకో, నీకు ఎందుకు ఇప్పుడు, నేను చాలా క్లియర్గా ఇప్పటికి 1000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చేసేది వ్యూస్ కోసం కాదు, డబ్బుల కోసం కాదు, ఒక ప్రయత్నం. నేను చెప్పితే ఎవరు వింటారు? అసలు నేను సెలబ్రిటీనా, ఎందుకు వింటారు? నాలాంటి వాళ్ళు లక్షల మంది చదువుకున్నోళ్ళు లక్షల యూట్యూబ్లు పెట్టేశారు అని నాకు తెలుసు. తెలియదు కానీ ఇన్న వేల కోట్ల మందిలో ఒక్కళ్ళు విన్నా కూడా ఇప్పుడు నేను ఎంత ప్రయత్నం చేశాను కాబట్టి కదా మేఘనాని తేగలను. ఆవిడ ఇజం అండి అది. నేను విశేషగాని తెచ్చుకున్నాను, మేఘనాని తెచ్చుకున్నాను, రామ్ గోపాల్ వర్మని తెచ్చుకున్నాను. సో నాకు ఇవన్నీ ఏంటంటే నేను
నా ప్రయత్నం ఎక్కడో సముద్రంలో నీటి బొట్టు ఉన్నా కూడా నేను హ్యాపీ. ఒకటండి, సక్సెస్ అనేది చాలా చాలా మీరు చెప్పారు కదా సక్సెస్ డెఫినేషన్ ఉండదు. డెఫినేషన్ తప్పు. సక్సెస్ అంటే ఈ రోజు ఏమైందంటే సొసైటీలో ఎవడు డబ్బు బాగా సంపాదిస్తే వాడు సక్సెస్ఫుల్ పర్సన్ గా చూస్తుంది సొసైటీ. కరెక్ట్ 100% కరెక్ట్ అండి మీరు చెప్పింది, నేను ఒప్పుకుంటాను. కానీ నిజానికి సక్సెస్ అనే డెఫినేషన్ ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాలి. ఓకే, ఒక రైటర్ కి తను రాయడమే సక్సెస్ కావచ్చు, ఇంకొక రైటర్ కి తన బుక్ 1,00,000 కాపీలు అమ్మడం సక్సెస్ కావచ్చు. ఓకే, కొంతమంది రైటర్స్ ఏమంటారు, నేను రాసింది చదివి ఒక్క జీవితం మారినా కానీ చాలు నాకు, నేను కూడా అదే అనేది ఒక సక్సెస్. కొంతమందికి ఏంటి అలా ఉండదు, నా కాదు 1,00,000 కాపీలు అమ్ముడుపోతే గానీ, ఇప్పుడు సపోజ్ నేను నా ప్రొఫెషన్ కి తీసుకుందాం, నెలకి 4 లక్షలు సంపాదిస్తే నేను సక్సెస్ అని అనుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించి కమర్షియల్ గా ఇన్స్టా రీల్స్ అవి ఇవి చేసుకొని నాకు ఫాలోవర్స్ ని పెంచుకొని ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అది ఒకటి, అది పబ్లిక్ కనిపించే సక్సెస్. ఇన్స్టాలో నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉండటం కానీ అవన్నీ ఇంకో పబ్లిక్ కనిపించే సక్సెస్. కానీ నిజమైన సక్సెస్ ఏంటి, కనీసము సంవత్సరంలో 10 మంది జీవితాలైనా మన వైపు నుంచి మన వల్ల మారితే చాలు వాళ్ళ జీవితాలు. దానికి నేను చెప్తాను విశేష్ గారు, నేను పంపించిన వాళ్ళు ఎవరో మాట విని ఎవరో మారుతారనేది అసలు నేను నమ్మనండి. ఫస్ట్ సైక్రియాటిస్ట్ని, సైకాలజిస్ట్ని, కౌన్సిలింగ్ వాళ్ళని కూడా నాకు నమ్మకం ఎప్పుడు కలగలేదు. ఫస్ట్ టైం నేను నమ్మింది మిమ్మల్ని మీ దగ్గరికి పంపించిన 3 పేషెంట్లు నార్మల్ అయ్యారు. పైగా వాళ్ళు ఏం నార్మల్ వాళ్ళు కాదు, కొంచెం క్రిటికల్ వాళ్ళే. వాళ్ళు మారారు. ఇంకొకటి మీకు తెలియకుండా నేను కూడా మీ పేషెంట్ని, మీకు ఆ విషయం తెలీదు. అవునా? నేనేం చెప్పనా, నా ప్రాబ్లం చెప్తాను. నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక డిప్రెషన్ ఉంటుందండి. డిప్రెషన్ ఏంటంటే ఏదో చేయాలని ఉంటుంది కానీ ఏదో చేయలేదని ఒక డిప్రెషన్ నన్ను ఒక 10-15 ఏళ్ళ నుంచి వేధిస్తుంది. దానికన్నా పెద్ద డిప్రెషన్ ఏంటంటే డిప్రెషన్లో ఉన్నాననే డిప్రెషన్. నేనేంటి, నాకు డిప్రెషన్లో అవన్నీ వింటాను, నాకు నచ్చవు, చిరాగ్గా ఉంటుంది కొంచెం. అదంతా కొన్ని వర్డ్స్ చూడండి, పిచ్చి, డిప్రెషన్ అంటే అవన్నీ ఎందుకు అలాగా పరిష్కారం వెతుక్కోవాలి కానీ డిప్రెషన్లోకి వెళ్ళడం ఏంటనే అది ఉంటుంది నా మనసులో. ఒక ఛానల్లో డిప్రెషన్ ఉంటుంది, ఇంకొక ఛానల్లో ఏంటంటే అసలు డిప్రెస్ అవ్వడం ఏంటి, ఏదైనా భరించవచ్చు కానీ నేను డిప్రెస్ అవ్వడం ఏంటి. డిప్రెషన్లో ఉన్నాను, డిప్రెషన్లో నేను చాలా రోజులు ఉన్నానండి. కానీ నేను మీతో మాట్లాడి, మేఘనాతో మాట్లాడి, రాముని కాన్సన్ట్రేట్ చేశాక ఎప్పుడు బయటకు వచ్చేసానో, బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరు ఎంటర్ అయ్యారు, తీసుకొచ్చేసారు బయటికి. మిడ్ లైఫ్ క్రైసిస్ ఉంటుంది మేడం ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్లీ ఉమెన్ కి. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు ఒక గోల్ ఉంటుంది, ఏంటి, పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళని బాగా చదివించాలి, ఇంటి పనులన్నీ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. వన్స్ పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత ఒక గ్యాప్ వచ్చేస్తుంది లైఫ్ లో. వాళ్ళ లైఫ్ లో ఏమీ అంతా శూన్యం కనిపిస్తుంది. ఏముంటది, ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, లేకుంటే తన పని చేస్తుంటాడు, పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, ఒక్కతే ఉంటుంది ఇంట్లో. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు డిప్రెషన్, అంటే ఏదో చెయ్యలేనివన్నీ అప్పుడు గుర్తొస్తాయి. అప్పటి వరకు ఈ ఇంటి బాధ్యతల్లో ఇవన్నీ గుర్తురావు. నాకు విపరీతంగా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. 24 hours ఆ రెస్పాన్సిబిలిటీస్ లో ఉన్నా ఏదో వెళితే ఏదో బాధ ఏంటో తెలియదు. నన్ను అడిగితే ఒకవేళ అందరు చాలా క్లోజ్ వాళ్ళు అడిగేసేవారు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నా పైకి నవ్వుతావు కానీ నవ్వట్లేదు, ఏదో బాధ ఉంది చెప్పు, మాకు దగ్గర ఎందుకు దాస్తావు, తెలియదు నాకే, నాకు తెలియదు. అంటే అప్పుడు అందరూ ఏమని, పద ట్రిప్ వెళ్దాం, అమెరికా వెళ్దాం, ఆస్ట్రేలియా వెళ్దాం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓపిక లేదు, నేను రాను. ఇంకా ఏంటి చెప్పు, నీకు ఏం కావాలి, నీ ప్రాబ్లం ఏంటి తెలియదు, అది తెలియదు, పద డాక్టర్ దగ్గరికి, ఆయన చెప్తారు నీ ప్రాబ్లం ఏంటో అని. చెప్పలేరు. నిజంగా మేడం, నాకు కూడా కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడే ప్రజెంట్ ఒక క్లయింట్ ఉన్నారు, అమెరికాలో ఉంటుంది అమ్మాయి. 2 years నుంచి షీ సఫరింగ్ విత్ రొమటాలజీ ప్రాబ్లం. ఓకే, అమెరికాలో బెస్ట్ డాక్టర్స్ ని కన్సల్ట్ చేసింది, బెస్ట్ డాక్టర్స్. ఓకే, కానీ సొల్యూషన్ దొరకలే. ఫైనల్లీ దే ఐడెంటిఫైడ్ అండ్ దే సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ సైకలాజికల్, సైకోసోమాటిక్. నీకు సైకోసోమాటిక్ ఉందని, షీఈ్ అండర్ ట్రీట్మెంట్ నౌ. మనసులో ఉన్న బాధలు గనక, బాధలు ఏవైనా కానీ మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే, ఒక కవిత రూపంలోనో, పాట రూపంలోనో, మాట రూపంలోనో, అరుపు రూపంలోనో, ఏదో ఒక రకంగా నువ్వు గనక ఎవరికో షేర్ చేసుకోకపోతే ఇట్ విల్
బర్న్ యూ లోపల. అంటే దహించేస్తుంది. ఎప్పుడు షేర్ చేసుకున్నప్పుడు విశేష్ గారు చాలా సార్లు ఏమవుతుందంటే అవతల వాళ్ళకి అది అర్థం అవ్వక ఇంకొంచెం అల్లరి చేస్తారు దాన్ని. అది కూడా కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళు దొరికే వరకు ఇప్పుడు సైకాలజిస్ట్ ఎందుకు వస్తారంటే అదే కదా పని. సైకాలజిస్ట్ దగ్గర వచ్చి ఎందుకు చెప్తారు, ఓపెన్ అవుతారంటే ఇక్కడ నాన్ జడ్జిమెంట్ లిసనింగ్ ఉంటుంది. నేను జడ్జి చేయను, ఏదైనా చెప్పు, ఎవరు ఏది చెప్పినా నేను జడ్జి చేయను అసలు. ఎందుకంటే ఐ విల్ సీ ఇట్ ఫ్రమ్ దేర్ పర్సెప్షన్. అది కరెక్ట్. Yes. అది You'll అది try to figure it చూడగలగాలి. out. కామన్ మ్యాన్ కాంట్ డూ దట్. కామన్ మ్యాన్ కి తెలియదు, తెలీదు. ఒళ్ళు బలిసి అంటే ఇప్పుడు అవతల వాళ్ళు కష్టాల్లో ఉంటే జాలి పడతారు, జాలి పడతారు. హ్యాపీగా ఉంటే జెలస్ ఉంటుంది. Yes. వాళ్ళు వచ్చి మనకు చెప్పిన దాన్ని కథలుగా అందరికి చెప్పేస్తారు. ఎస్. సో లేదా ఈ అమ్మాయికి ఏ పని పాట లేక ఈ లేని బాధల్ని తెచ్చుకుని బాధపడతాం. మాట కామెంట్ చేస్తారు ఆ అమ్మాయి ముందే, చేస్తారు. నీకేం తినదరక్క. రోగమా, నీకు అన్ని ఇప్పుడు బాగున్నాయి, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు అని అంటే నీకు ఏ తాగేవాడో దొరకాల్సింది. అది తంతే తెలిసేది, అంతే తెలిసేది. వాడు నీ జోలికి రాకుండా వాడి పని వాడు చేసుకుంటే నీకేం రోగం, నీ పన్ను నువ్వు చేసుకో. పడుండొచ్చు కదా, నీ పన్ను చేసి. అదే సొల్యూషన్స్ ఇస్తారు ఎవరికి చెప్పినా. కానీ సో అది సొల్యూషన్ కాదు, అది కాదు కదా. అది మరింత డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్తుంది. చాలా సార్లు అదే అవుతుంది విశేష్ గారు. యా, ప్రాబ్లం అదే. ఆ అమ్మాయి మనసుకి ఏం కోరుకుంటోంది అనేది తెలియదు ఎవరికి. తెలియదు. కొన్నిసార్లు తనకు కూడా తెలియదు, తెలీదు. కొన్నిసార్లు ఆ అమ్మాయికి కూడా తెలియదు తను ఏం కోరుకున్నది. ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ ఉంటుంది తప్ప. నాకు ఏదైనా సినిమా చూస్తున్నాను అనుకోండి విశేష్ గారు, సినిమాలో అమ్మాయి వెయిట్ చేస్తుంది అనుకో భర్త కోసం. నా ఏజ్ కి మీ ఏజ్ వేరేగా ఉంటుంది కదమ్మా. నీ వయసు ఒకలా ఉంటుంది, నా వయసు ఒకలా ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది, వాడు రాలేదు, నన్ను పట్టించుకోలేదు, ఎందుకు పిచ్చిది ఏడుస్తుంది, దానికి ఇష్టమైంది చేసుకోవచ్చు కదా, పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, సినిమా చూడొచ్చు కదా, ఇంకేమన్నా నేర్చుకోవచ్చు కదా అనుకునేదాన్ని. ఇప్పుడు 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 చిన్నప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యేదాన్ని, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను తీసుకెళ్ళలేదు, నాకు అలా అయింది, నాకు ఇలా అయింది, చాలా ఉండేవి. ఏజ్ అమ్మా అది కూడా. అది కూడా మేడం ప్రోగ్రామింగ్. ఉమెన్ ఎప్పుడు కూడా మేల్ తో ముడిపెట్టడం, ఉమెన్ జీవితం మొత్తాన్ని కూడా మేల్ తో ముడిపెట్టడం, మేన్ తో ముడిపెట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది. కరెక్ట్. దాట్ వే ఐ హావ్ టు మెన్షన్ దిస్. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. యా, లాయర్ గారు చాలా 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 బిజీ, బట్ నాకు ఇవ్వాల్సిన స్పేస్ అండ్ ఫ్రీడమ్ ఇస్తారు. నీకు నచ్చింది నువ్వు చేసుకో, నేను సినిమాకి తీసుకెళ్ళలేకపోవచ్చు, టైం ఇవ్వను. సో నా పరిస్థితి ఇది, నీకు అన్ని తెలుసు ముందరే. నా బిజీ స్కెడ్యూల్స్ అలా ఉంటాయి, బీయింగ్ అ వెరీ బిజీ సక్సెస్ఫుల్ లాయర్. సో కానీ రెస్ట్రిక్ట్ చేయరు, నువ్వు రాసుకుంటావా చేసుకుంటావా. చాలా మంది అన్నారు నన్ను, నీకేం ప్రాబ్లం లేదా, ఇది ఇప్పుడు ఆవిడతో కలిసి చేస్తున్న వీడియో, మీ ఆయన ఏమంటారు, ఆయనే చక్కగా నన్ను పంపించారు. అమ్మ మేఘ్నా, మరి ఇలాంటివన్నీ మనం మీ ఇంట్లో, మీ అత్తగారి ఇంట్లో మీ ఆయన, నీ కొడుకు, వాళ్ళందరికీ అభ్యుదయ వాళ్ళందరూ భావాలు. ఏమంటారో ఆలోచించమ్మా అని వెరీ ప్రతిసారి చెప్తారు. వెరీ అలా బ్రాడ్ ఉండదక్క మా ఇంట్లో అందరు బ్రాడ్. రవి గారు అలా ఇది మాత్రమే కాదు, ఐ కీప్ రైటింగ్. నన్ను ఐఎమ్ నాట్ అ రెగ్యులర్ రైటర్, ప్రొఫెషనల్ రైటర్ కాదు, కానీ రెగ్యులర్ రైటర్ అవ్వమని అడుగుతున్నా. ఇన్స్పైర్ చేసే ప్రతి అంశం మీద రాస్తాను. ఇందాక మీరు ఒక పదం వాడారు, స్పేస్. స్పేస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ విశేష్ గారు. భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరము, భార్యాభర్తలు ఇద్దరు ఏమిటి సగభాగము అంటారు. అవన్నీ అది కరెక్టే కాదనను, కానీ బట్ ఆ స్పేస్ లేకపోతే మటుకు సఫకేట్ అయిపోతాం, కిరిబిక్కిరి అయిపోతాం. భర్తకి కావాలి, భార్యకి కావాలి, ఇద్దరికి కలిసి చేసే పనులు కొన్ని అప్పుడే ఆ బంధం బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్తుంది. అని ఐ ట్రూలీ బిలీవ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఈ జనరేషన్ లో మెయిన్ ప్రాబ్లం ఈ స్పేస్ ప్రాబ్లమే. స్పేస్ ఈ జనరేషన్ లో నేను డీల్ చేసిన కేసులు కొన్ని చూసుకుంటే నాకు స్పేస్ ఇవ్వడం లేదనే క్వశ్చన్ ఎక్కువ వస్తుంది. చాలా వస్తుంది. పిల్లలు ఎక్స్పెక్టింగ్ దట్. ఈవెన్ మేల్ వైపు నుంచి కూడా నాకు స్పేస్ ఇవ్వదండి, దాంట్లో కొంచెం దూరిపోతా ఉంటుంది, నాకంటూ ప్రత్యేకంగా ఒక టైం అంటూ ఉండదని కంప్లైంట్, ఫ్రెండ్స్ స్పెండ్ చేయాలని ఉంటుంది, ఏం ఒప్పుకోదు. లేకుంటే నేను కూడా వస్తాను. మేల్ మ్యాన్ మొత్తం స్పెండ్ చేసే పార్టీ వేరుగా ఉంటుంది. ఉమెన్ వచ్చేసరికి ఆయనకి ఉమెన్ వచ్చేసరికి అది కొంచెం ఖచ్చితంగా ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలక్ట్ అయిపోతారుగా, పక్కన వాళ్ళు ఫ్రీగా ఉండరు కదా, ఆవిడ ఉన్నారు కదా, మరి ఇలా మాట్లాడితే ఏం బాగుంటుంది అనేది ఉంటది, మర్యాద కదా. సో ఈ స్పేస్ పిల్లల విషయంలో కూడా, పిల్లలు కూడా స్పేస్ కోరుకుంటున్నారు. 3 ఏళ్ళ పాప కోరుకుంటుంది స్పేస్ ఇవ్వాలి, బట్ విత్ ఇన్ ది బౌండరీస్ అంతే. ఇప్పుడు అది ఇద్దరు కలిసి కూర్చొని నీ స్పేస్, నా స్పేస్, మన స్పేస్. కరెక్ట్, మన స్పేస్, వెరీ నీ స్పేస్, నా స్పేస్, మన స్పేస్. ఆ భార్యాభర్తల మధ్య స్పేస్ ఏంటండి, రహస్యాలు ఏంటండి, అదేంటి మాట్లాడుతుంటారు. ఇది ప్రోగ్రామింగ్. ఇది ప్రోగ్రామింగ్. అలా మాట్లాడేవాళ్ళు ప్రోగ్రామ్డ్ పీపుల్ అన్నమాట. వాళ్ళకి ఏంటంటే
దీన్నే ఈ ప్రోగ్రామ్ నే డిస్టర్బ్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే అసలు ఐడెంటిటీ అంటే తెలియదు. వాళ్ళ ఐడెంటిటీ అనేది కానీ ఐడెంటిటీ క్రైసిస్ కానీ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఒక ప్రోగ్రాంలో బతుకుతున్నప్పుడు జీవితం ఎలా ఆనందంగా ఉంటుందండి. నిజంగా ఒక ప్రోగ్రాంలో బతుకుతుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నడుస్తూ ఉంటుంది జీవితం, స్మూత్ గా వెళ్తా ఉంటుంది, స్మూత్ గా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ఇది ఎందుకు అనే క్వశ్చన్ వచ్చిందంటే చాలా డిస్టర్బెన్స్, చాలా మదన పడాల్సి వస్తుంది, చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఇన్నర్ అండ్ అవుటర్, లోపల ఫైట్ చేయాలి, బయట ఉన్న మనుషులతో ఫైట్ చేయాల్సి వస్తుంది. బట్ దిస్ ఫైట్ ఈస్ నీడ్, వి నీడ్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ యాజ్ ఎ సొసైటీ ఆల్సో. ఇప్పుడు నేను మీకు జీనియస్ మ్యాట్రిక్స్ నేను ఒకటి పెట్టా కదా, జీనియస్ మ్యాట్రిక్స్ అబ్బని నేను మ్యాట్రిక్స్ అనే కాలం అక్కడే అందుకే తీసుకుంది ఆ పదంలో. మ్యాట్రిక్స్ అంటే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఏ ఫ్రేమ్ వర్క్. మ్యాట్రిక్స్ ఇస్ ఎ ఫ్రేమ్ వర్క్. అంటే సొసైటీ ఏదైతే ఒక ఫ్రేమ్ వర్క్ మన చుట్టూ అల్లిందో ఆ ఫ్రేమ్ వర్క్లో మాత్రమే మనము పనిచేస్తుంటాం. కానీ ఈ సొసైటీ ముందుకు వెళ్ళాలంటే ఈ ఫ్రేమ్ వర్క్ను బ్రేక్ చేయాల్సిందే. అలా బ్రేక్ చేసేవాళ్ళు జీనియస్లు. ఓకే, ఇప్పుడు మనకు ఫోన్ ఉంది, ఫోన్ సరిపోతుంది అనుకుంటే సెల్ ఫోన్ వచ్చి ఉండేది కాదు. అవునవును, సెల్ ఫోన్ సరిపోతుంది అనుకుంటే స్మార్ట్ ఫోన్ వచ్చి ఉండేది కాదు. దే డిస్రప్టెడ్ ది ప్రెజెంట్ సిస్టమ్. ఆ ఉన్న సిస్టమ్ ని డిస్రప్ట్ చేసి కొత్తది ఎవాల్వ్ అవుతుంది. అప్గ్రేడేషన్ ఇస్ రిక్వైర్డ్ అట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. లైఫ్ బికమ్స్ మిజరబుల్ వితౌట్ అప్గ్రేడేషన్. నేను అందుకనే దాన్ని కూడా బ్రేక్ బిల్డ్ బియాండ్ అని పెట్టా సబ్ టైటిల్. బ్రేక్ బిల్డ్ బియాండ్. Break the present system, whatever the belief system you have, whatever the value system you have, break it, okay, and build a new one. Build a new one, right, and go beyond your expectation. Wow. మీ ఎక్స్పెక్టేషన్ మించి మీరు ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఈ సిస్టంలో ఉన్నంత వరకు మీరు ఇలాగే ఉంటారు. మీ సిస్టమ్ మీన్స్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే మైండ్ సెట్. నా పర్స్పెక్టివ్ లో సైకాలజిస్ట్ గా సిస్టమ్ అంటే సోషల్ సిస్టమ్ కాదు, మైండ్ సెట్ ఇక్కడే ఉంటుంది. మీ మొత్తం అన్ని ఇబ్బందులు అన్ని అడ్డంకులు ఇక్కడ ఉంటాయి. ఒక్కసారి దీన్ని బ్రేక్ చేసావంటే యూ విల్ బి సంథింగ్ డిఫరెంట్, యూ కెన్ డూ సంథింగ్ డిఫరెంట్. సో ఇది మనకు సైకలాజికల్ జరగాల్సిన మార్పు. ఇప్పుడు మీరు కవితలో దీనిలో మొత్తం రాసింది కూడా ఐ కుడ్ సే దన్ ఐడెంటిటీ ఎక్స్ప్లోరేషన్. అంతే, పెద్దవాళ్ళ పెట్టిన పేరునే మార్చేసుకున్న నేను నచ్చలేదు. నాకు నా పేరు పెడితే ఎవరు పెట్టాలండి? నన్ను కన్నా మా అమ్మ పెట్టాలి, ఆర్ మా నాన్నగారు పెట్టాలి. మా నాన్నగారు అన్నగారు నా పేరు పెట్టడం ఏంటి? అది నాకు నచ్చలేదు. గౌరవించుంటారు అదే అఫ్ కోర్స్. కానీ దిస్ ఇస్ అక్కడి నుంచి మొదలైంది నా మదన. ఒక అందరూ అమ్మాయికి ఏదో దోషం ఉందని ఫణి మంజు అని పెట్టారు, విచ్ ఐ నెవర్ లైక్. ఎందుకంటే క్లాస్ లో అందరూ ఫణి ఫణి అని పిలిచారు. ఏంటి అబ్బాయి పేరు ఇది, అసలు ఎందుకు ఈ పేరు పెట్టారు అడిగా. అమ్మ ఏంటి పేరు ఎందుకు పెట్టారు, ఫణి ఏంటి ఫణి, అసలు అబ్బాయినా అమ్మాయినా నేను చండాలంగా నాకు నచ్చలేదు. ఒక వయసు వచ్చినాక మార్చి పడేసుకున్నాను. నేను కూడా మార్చుకున్నా పేరు. అంటే మార్పు నేను నా పేరు నుంచి తీసుకెళ్ళా, అక్కడి నుంచి. అంటే నీ స్వభావం అక్కడి నుంచి తెలుస్తుంది. ఎవ్రీ చైల్డ్ ఈజ్, ఇప్పుడు మన దేశంలో కానీ మన దేశంలో ఎక్కువ ఇది ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, వాడు పుట్టక ముందే ఒక బిడ్డ అబ్బాయి పుట్టక ముందే వాడి పేరు డిసైడ్ అయిపోతుంది, వాడి క్యాస్ట్ డిసైడ్ అయిపోతుంది, వాడి రిలీజన్ డిసైడ్ అయిపోతుంది, వాడు ఏమవ్వాలి డిసైడ్ అవుతుంది, వాడు ఎలా బతకాలి డిసైడ్ అవుతుంది. పేరెంట్స్ వాడి మీద రుద్దేస్తారు. వాడు ఏం కావాలంటే అది, వాడు ఇంజనీర్ కావాలి, అబ్బాయితో ఇంజనీర్ కావాలి, అమ్మాయితో డాక్టర్ కావాలి. ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. ఒరే వాటిని రైటర్ అవుతాను అంటే రైటర్కి డబ్బులు రావు. డబ్బు అనేది అవసరం మనకు, కానీ డబ్బు అనేది మీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వదు. ఎందుకంటే డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ సంతోషాన్ని ఇవ్వదు. అంతే, కరెక్ట్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సక్సెస్ కి నిర్వచనం ఎవరికి వాళ్ళకి ఉంది. ఎవ్రీబడి హాస్ దేర్ ఓన్ మార్గం లేదు. అకార్డింగ్ టు మీ సక్సెస్ ఏమిటి? పర్సూయింగ్ మై ప్యాషన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అవుట్కమ్. దట్స్ గుడ్. That's what I started again pursuing my music. Correct. That's good. మీరేం ఎక్స్పెక్ట్ లేదు, మీరు యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. అంతే, టాలెంట్ కానీ అవుట్కమ్ నాకు సంబంధం లేదు. సో సింపుల్. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు రియలైజ్ దిస్. నేనది మీరు ఒక్కనే కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా, అందుకే ఆ విజ్ఞప్తి చివరన వాళ్ళు కూడా, అందరూ కూడా, ప్రతి మనిషి. నాకు
7G బృందావన్ కాలనీ మూవీ ఒకటి చూసారా? మూవీ యా సూపర్ హిట్ మూవీ. ఏం ఓ, రతం చాలా బాగుంటుంది. దాంట్లో వాడు హీరో పనికి మాలిన పోరంబోకు అవును కదా, Correct. పోరంబోకు. ఆ అమ్మాయి అడుగుతుంది, ఒరే ఏం చేస్తావు నువ్వు?" చేస్తారంటే ఆడు చెప్తాడు, నాకేం రాదు సంజన, నేను ఇంతే, నేను ఎందుకు పనికిరాను అంటాడు. యా, యా. అని ఆడు చెప్తా ఉంటాడు. Yes, yes. రే పెద్దవా అలా కాదురా, ప్రతి ఒక్కరు ఏదో టాలెంట్ ఉంటుందిరా, ఉంటుందిరా. అది ఏదో తీయి talent బయటికి. ఉంటుందిరా, తీయి చెప్పురా అంటే నాకు లేదు సంజన, నేను ఇంతే అని చెప్తా ఉంటాడు. యా. అప్పుడు వాడు ఫ్రెండ్ చెప్తాడు, వాడు టాలెంట్ ఉంది, వీడు బైక్ ఉంటుంది ఖచ్చితంగా. ఏ తీసేసి యా. వెంటనే బిగించగలడు షార్ట్ టైమ్ లో అంటాడు. Yes, yes. దట్ ఈస్ హిస్ టాలెంట్, అది వాడు టాలెంట్. ఇప్పుడు దాంతో వాడు హీ విల్ జాయిన్ మెకానిక్ కంపెనీలో జాయిన్ అవుతాడు, హీ విల్ బికమ్ ఏ గుడ్ ఎంప్లాయీ ఓవర్ employee దేర్ అండ్ హి over there. ఎర్న్స్ హ్యాండ్సమ్ అమౌంట్. అలాగే యా, ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. ఉంటుంది. ఎస్. యా. ఆ టాలెంట్ ని గుర్తించి వెలికి తీసి ఉపయోగించడమే సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఎస్ ఎస్ ఎస్. దట్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, వాట్ ఎవర్ ద టాలెంట్ ఇట్ మైట్ బి. సో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటమే సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంతే అంతే సో దట్ ఈస్ వాట్ యు హావ్ రిటన్ ఇన్ దిస్ Obvious. షీట్ ఆల్సో. ఇప్పుడు స్పందించడానికి కారణం కూడా ఏంటంటేనండి, ఇప్పుడు ఏదో నేను భరించలేని కష్టం వచ్చేసింది కాబట్టి భావోద్వేగంతో రాశానని కాదు. లాయర్ గారి దగ్గరికి చాలా కేసులు వస్తున్నాయండి ఈ మధ్య. డివోర్స్ కేసులు ఎన్ని అయిపోయాయంటే, ఒక రోజులో చూస్తే 10 మంది అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అయ్యే వాళ్ళలో నా వైపు నుంచి ఒక 4-5 ఉంటారు, నా సర్కిల్ నుంచో, బీరకాయ పిచ్చి చుట్టాల నుంచో, ఫ్రెండ్ సర్కిల్ నుంచో, ఒక్కొక్క గాథ. సో లాయర్ గారు డీల్ చేసే కేసులో నేను వెళ్ళను అసలు. నా వైపు నుంచి వచ్చే వాళ్ళు నేను అక్కడ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. అవునవును, నువ్వు చెప్పు అని అడుగుతారు కదా. వింటుంటే ఎవ్వరు కూడా సామాన్యమైన స్త్రీలు కాదండి, వెల్ టాలెంటెడ్, చక్కగా ఎర్న్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ చట్రంలో పాపం కూరుకుపోయి వాళ్ళు పెట్టే కండిషన్. ఇంకొక మాట చెప్తున్నాను, ఇంకా పిల్లల I'm not, కోసం, ఏమంటారు, అమ్మా నాన్న కోసం, స్త్రీ పక్షపాతిని కాదు, అబ్బాయిలు కూడా నరకం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేసిన స్త్రీ పాత్ర గురించి కాబట్టి నేను ఇది మాట్లాడుతున్నాను. మెజారిటీ అమ్మాయిలే ఉంటారు. మెజారిటీ అమ్మాయిలే, తరతరాలుగా అమ్మాయిలే. మనకు సోషల్ కండిషనింగ్ అలా ఉంది. అలా ఉంది కాబట్టి. అంటే అబ్బాయిల ప్రాబ్లమ్స్ ఈ మధ్యన స్టార్ట్ అయినాయి, కానీ 100 ఏళ్ల నుంచి పడేది స్త్రీలే కదా. True. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయంటే వినడానికి కూడా హృదయ విదారకంగా, మెన్షన్ చేయలేనంత బాధాకరంగా ఉన్నప్పుడు నిజంగా ఏంటి ఇంత టాలెంటెడ్ పలానా వ్యక్తి, పలానా ఎక్స్, పలానా వై, పలానా జెడ్ ఇంత టాలెంటెడ్ కదా, వీళ్ళు ఏమిటి ఇందులో ఇరుక్కుపోయి. నేను చెప్పేదాన్ని అసలు నీకేం తక్కువ, ఈ కండిషన్స్ కి ఇక్కడ పడుండాల్సిన కర్మ ఏంటి, అసలు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కించపరిచే ఏ బంధంలో కూడా నువ్వు ఉండకది. అక్కడి నుంచి యూ హ్యావ్ టు కమ్ అవుట్. అంటే ఎలాగా, నేను ఇక్కడ ఎందుకు డిపెండెంట్ గా ఉన్నావు, యూ హ్యావ్ స్కిల్, ఇదివరకు సంపాదించిన దానివే కదా. అంటే ఏదో పిల్లలు అమ్మా నాన్న అవి చూసి ఆ పరిస్థితులు చూసి కండిషన్ ఆయన చెప్పినట్టు ప్రోగ్రామ్డ్ కదా, ఇందులో ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నీకు విలువ, భర్త వదిలేసిన స్త్రీకి సమాజంలో గౌరవం లేదు, ఇలాంటివన్నీ కండిషన్ కదా. పాపం వాటిలో ఉండిపోయి అలాంటి వాళ్ళని ఎంత మోటివేట్ చేశానంటే, వాళ్ళని మోటివేట్ చేసే ప్రక్రియలో వచ్చిన కవితే ఇది. ఇప్పుడు యాక్చువల్ గా మేఘన కౌన్సిలింగ్ అంటాను ఒరిజినల్. తర్వాత ఆ లాయర్ గారు చాలా మంది పాప అమ్మాయిలు పుట్టాక కరెక్ట్ అయితే చేసేస్తుంటారు. నేను ఒకటి చెప్తాను, అంటే మీ కౌన్సిలింగ్ జాబ్ నేను తీసుకున్నాను అనుకోకండి, కౌన్సిలింగ్ లో డైవోర్స్ లను ఆపుతూ ఉంటుంది. ఆపుతూ ఉంటాను. ఎవరైనా కానీ ఫ్యామిలీ తీసుకోకపోతే ఇప్పించేస్తూ ఉంటాను. అమ్మాయికి గనక నరకం ఉంటే అక్కడ ఇప్పించేస్తా కూడా. ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, చాలా మంది చేసే మిస్టేక్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పెద్దోళ్ళని కూర్చోబెడతారు. కరెక్ట్. పెద్దోళ్ళని కూర్చోబెడితే పంచాయతీలు. పెంట అవుతుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ, వెల్ సెడ్. ఎందుకంటే ఈ వైపు వాళ్ళు అమ్మాయి వైపు వాళ్ళని అమ్మాయిని సపోర్ట్ చేస్తారు, అబ్బాయి వైపు వాళ్ళని అబ్బాయి సపోర్ట్ చేస్తారు, ఇంకా తవ్వుతారు, పాతవన్నీ తవ్వి దాన్ని ఇంత విషయాన్ని ఇంత చేస్తారు. అవునండి, ఓకే, లేదా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. అవును. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారో ఈగో వచ్చేస్తుంది. అబ్బాయికి ఈగో అక్కడ అతకదు. స్టేషన్ దాకా అతకదు. అవునవును, అక్కడ అతకదు. నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా కానివ్వండి, బెటర్ టు కన్సల్ట్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్ ఆర్ మ్యారిటల్ థెరపిస్ట్. వాళ్ళిద్దరు మాత్రమేనండి, సమస్య వాళ్ళకి సంబంధించింది, వాళ్ళిద్దరికి సంబంధించింది కాబట్టి వాళ్ళిద్దరూ వెళ్ళి ఒక ఫ్యామిలీ థెరపిస్ట్ వెర్షన్స్ కలిస్తే ఇద్దరి వెర్షన్స్ విని ఎక్కడ గ్యాప్ ఉందో కనుక్కొని, సో అప్పుడు ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేసుకోవాలో చెప్తారు. సో దట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్. అలా కాకుండా ఎప్పుడైతే మీరు లాయర్ దగ్గరికి వెళ్తారో, లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారో, ఈగోస్ వచ్చేస్తాయి, ఫ్యామిలీ ఈగోస్, పర్సనల్ ఈగోస్ వచ్చేస్తాయి, ఫ్యామిలీ ఈగోస్ వచ్చేస్తాయి, దాంట్లోకి ఇంకా పరువు కింద తీసుకొని దాన్ని తెగేదాకా లాగేస్తాం. అక్కడ దాకా లాక్కూడదు. ఇంకెవరు పంపించారంటే ఒకసారి అది విందామని. ఒకరోజు విజయ్ గారు ఫోన్ చేసి ఒక చిన్న టెక్స్ట్ పంపిస్తున్నాను, దాన్ని చదివి ఒక చిన్న వ్యాఖ్య చేయమని అడిగారు.
అది రాసింది ఎవరు అంటే మేఘన అని చెప్పింది విజయ్ గారు. సో మేఘన అనే ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియకపోయినా ఆమె రాసిన పారాగ్రాఫ్స్ని చూశాను నేను. సో ఈ భూమి మీద మనిషికి ఉన్న ఒక మనస్సు, ఆ మనస్సు ఆలోచించే స్థాయి, దాని పరిధి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరికీ ఒక ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండదు, అందరికీ ప్రశ్నించే స్వభావం ఉండదు, అందరికీ విశ్లేషించే సామర్థ్యం ఉండదు. కానీ ఎవరైతే మౌనంగా తనని, తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి అక్కడి నుంచి జీవితం యొక్క కోర్ ఏమిటి, జీవితం యొక్క మూలం ఏమిటి అని అన్వేషిస్తారో అట్లాంటి వాళ్ళలో ప్రశ్న బాగా పలుకుతుంది. సో మేఘన రాసిన ఈ చిన్న చిన్న పారాగ్రాఫ్స్ ఐ డి నాట్ కౌంట్, అందులో నాకు ఒక ప్రశ్న కనిపించింది, అసలు ఎవరు నేను? ఇది భూమి మీద అన్సాల్వ్డ్ మిస్టరీస్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ కైలాష్ ఏదైతే ఉందో దాని యొక్క శిఖరం మీదకి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదని, లేకపోతే పిరమిడ్ ఎట్లా కట్టారు అని ఇంతవరకు ఎవరు కరెక్ట్గా కనుక్కోలేకపోయారని, అట్లాగే అసలు మనిషి అంటే ఎవడు, నేనెవరు అనే దాన్ని ఎగ్జాక్ట్గా ఎవరు నిర్వచించలేదని. ఈ మధ్య రమణ మహర్షి ఉపదేశారని రాశాను, దాని కాంటెక్స్ట్ అంతా అదే. సో హూ ద హెల్ ఆర్ యూ? సో మేఘన నేనెవరనే దాన్ని ఒక పోయిటిక్ ఎసెన్స్లో రాసుకున్నట్టు ఇందులో నేను చూశాను. మేఘన రాసింది చదువుతున్నా. నేనెవరిని? ఆశల ఆశయ అన్న, అలుపెరగని పడిలేచే కెరట అన్న, సొలసిన శోక అన్న, ప్రాణమున్న శిల్ప అన్న, గర్జించే ఉరుమున్న వర్షించే మేఘ అన్న, ఎవరిని నేను? మూగబోయిన స్వరాన్న అర్థించే వరాన్న, నేను నాలా బతికితే సమాజానికి ఎంతంత ఉలుకు, నా బాధ్యతలు నాకు ఎవరు గుర్తు చేయాలి? నేను ఆడపిల్లగా పుట్టినాడే నాతో పాటు మాతృత్వం, లాలన, పాలన, ఆప్యాయత, అనురాగం, సహనం, ఓర్పు, సౌశీల్యత, సౌమ్యత అన్ని పుట్టలేదా? ఎవరి సహకారం అవసరం లేకుండా అవి నాతో పాటు దినదిన ప్రవర్తన మానవ అవ్వలేదా? నేను నా టాక్స్లో కాంటెక్స్ట్ చెప్తా, ప్రకృతి ప్రపంచం అని. సో కొన్ని ఆల్రెడీ ప్యాకేజ్గా వచ్చేసాయి, అవన్నీ ఉన్నాయి. నేను ఎక్కడో చదివాను ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఒక అందమైన అమ్మాయి, నేను అందంగా ఉన్నాను అనుకుంటే ఎవరో చెప్పారంట, అందము నువ్వు సృష్టించింది కాదు, కానీ అందాన్ని కాపాడుకునే ఒక కాపరివి నీవు. యు ఆర్ జస్ట్ క్యూరేటర్. ఒకవేళ తోట అనుకుంటే ఆ అమ్మాయి దాని గార్డెనర్ నువ్వు మాత్రమే. సో మరి ఎవరు అనే ప్రశ్నకి తను రకరకాల భావాల్ని జోడించిందనమాట. అసలు నేను ఎవరిని? ఒక తల్లినా, చెల్లినా, అక్కనా, ఆలినా, కొడుకు లాంటి కూతురునా, కూతురు లాంటి కోడలినా, ఆప్యాయతను అమితంగా పంచే ఆప్తురాలినా, చక్కని చెలిమిని పంచే స్నేహాన్న, ఇంతమందికి ఇన్ని విధాలుగా నన్ను నేను పంచుకున్నా నేనెవరిని? ఏ పాత్రలో నేను ఉన్నా ఆ పాత్రకు సంపూర్ణతని చేకూర్చే నాకెందుకు ఇంత అసంతృప్తి? ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఫిలాసఫీస్ అన్నీ రెండు రకాలుగా పుట్టాయి. ఒక గాఢ మౌనం నుంచి, లేకపోతే ఒక అలజడిలో నుంచి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు గొప్ప గొప్ప పాటలు వచ్చాయి. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో సాహిత్యం అయిపోయింది. ఎందుకంటే సమస్య లేనప్పుడు సాహిత్యం ఎట్లా బయటకు వస్తుంది? సో ఇది నేను అనుకుంటున్నా, ఇది ఊరికి ఏదో పోయిట్లాగా రాసింది కాదు. ఎక్కడో తనలో తానెవరు అనేదానికి, తన ఎగ్జిస్టెన్స్ యొక్క కోరేమిటి అనేదానికి ఎక్కడో బీజం పడి అక్కడి నుంచి ఈ మాటలు ఇట్లా వచ్చాయేమో అని నాకు అనిపిస్తుంది. చిలంగారు ఒక మాట అంటారు, అదేమిటంటే, ఆడదానికి ఒక మనసు ఉంది, ఒక శరీరం ఉంది, దయచేసి ఆమెని తనకు నచ్చినట్టు బతకనివ్వండి, తనకు నచ్చినట్టుగా ఆలోచించనివ్వండి. ఎక్కడ సఫకేషన్ ఉంటుందో అక్కడే ఒక అరుపు కేక ఉంటుంది. ఎక్కడ అనారోగ్యం ఉంటుందో అక్కడ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. సో లాస్ట్లో ఏమన్నా, స్త్రీకి తన భర్త పక్కన కలిగే క్షణికమైన భావప్రాప్తి కంటే 1000 రెట్లు తాను సాధించిన ఆశల విజయాల ద్వారా పొందుతుంది. అంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాండరింగ్ ఓవర్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. స్త్రీలోని మొగ్గ స్థాయిలోనే ఉండిపోయిన ఆడపిల్లని ఎదగనివ్వమని ప్రతి స్త్రీ మూర్తికి నా విజ్ఞప్తి. నేను చెప్పాను కదా, మేఘన ఒక కాంటెక్స్ట్ రాసింది, బట్ ఎక్కడో
ఒక గాయం నుంచి, లేకపోతే ఒక సఫకేషన్ నుంచి ఇది బయటకు వచ్చింది. ఎవరైనా గట్టిగా మనం కౌగులించుకున్నాం అనుకో, ఒక కేక వేస్తారు. ఇది ఒక కేక్ అన్నమాట. ఈ లాస్ట్ లైన్ చదివినప్పుడు నాకు శ్రీశ్రీ గారి ఓ కవిత గుర్తొచ్చింది. నేను స్త్రీకి తన భర్త పక్కన కలిగే క్షణికమైన భావప్రాప్తిను పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధనిమీలత నేత్రాలలో భయంకర బాధల పాటల పల్లవి, 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 తరంగాల మోతలు, 1,000,000 తరంగాల ఘోషలు విన్నానమ్మా, విన్నానెన్నో విన్నానంటాడు. అట్లా ఇది జస్ట్ పోయట్రీ అయితే దీనికి అంత బలం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ తానే అయితే కనుక బలం. సో ఏదేమైనా ఇది చదివే అవకాశం ఇచ్చినటువంటి మేఘన గారికి, అట్లాగే ఇది చదవమని, చదివి ఒక వ్యాఖ్య చేయమని విజయ్ గారు అడిగితే చేసి, అట్లా విజయ్ గారికి నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. ఇక్కడి నుంచే స్త్రీత్వం ఓన్లీ స్త్రీలోనే ఉండదు, అది ప్రకృతి తత్వం. అది ఒక సజీవ వర్తమానపు స్థితి. అది స్త్రీ తాను స్త్రీ అని గుర్తించితే సరిపోతుంది. స్త్రీ పురుషునితో ఇప్పుడు పోటీ పడకూడదు. పురుషుడు జస్ట్ వేస్ట్ ఫెలో, వాడితో పోటీ పడ్డం ఏంటి, నాన్ సెన్స్. స్త్రీ వేరు, అన్నిటినీ తనలో కలిగి ఉన్నదన్నమాట. అందుకని అట్లాంటి స్త్రీమూర్తి తత్వానికి నేను ఇక్కడి నుంచే నమస్కారం చేస్తూ రీసరసో వయస. అక్క నేను ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి అక్క, ఎందుకంటే నన్ను అడిగారు ప్రశ్నలు, ఇది వచ్చినాక వెల్లువలా వచ్చాయి. వచ్చినప్పుడు నన్ను ఒకళ్ళు ఏం అడిగారంటే, ఇక్కడ నేను ఒక చోట మెన్షన్ చేశాను, అవును నిజమే చెబుతున్నా, నాలోని ఆడపిల్ల ఇంకా తన కోరికలకు, ఆశలకు, ఆశయాలకు ప్రాణం పోసుకోక మునిపే పెళ్లి పేరుతో నా కోరికలను పసుపు తాడుతో ఉరితీశారే, పెళ్లి పీటలెక్కిస్తూ నా ఆశలను ఖననం చేశారే, 7 అని నా ఆశయాలను అస్థికలుగా మార్చి గంగలో కలిపేశారే. సో నన్ను అడిగారు, అవును నీది లవ్ మ్యారేజ్ అని విన్నాం కదా, మరి ఎందుకు ఇలా రాశారు, నీ కోరికలను ఏమిటి పసుపు తాడుతో ఉడితీశాడు మీ ఆయన, మరి మీ పెద్దవాళ్ళు అలా చేశారా అని నన్ను అడిగానండి. అది నేను ఏమిటి కెమెరా ముఖంగా ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై. ఇది నాకు సంబంధించింది కాదనట్లేదు, ఇది నా అనుభవమే. ఎలా లవ్ మ్యారేజ్ అంటున్నావు, మరి ఇది ఎవ్వరికీ తెలియని విషయం, నా బంధువులకు తెలియని విషయం. 19 ఏళ్ల అమ్మాయి ఎంతో చక్కగా చదువుకుంటూ, అందంగా పాడుతూ, అందంగా ఉంటూ, మేనమామల మధ్య ఎంతో ముద్దుగా పిన్నులు, పెద్దమ్మల మధ్య ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న పిల్ల అంత చక్కగా పెరుగుతూ సడన్ గా ఎందుకు పెళ్లి చేసేసుకుంది, ఎవరికి అర్థం కాలేదు ఇది. అయితే విషయం ఏంటంటే విశేష్ గారు, నాన్న ఏంటంటే చాలా మెతకస్తుడు. హీ వాజ్ వెరీ నెయివ్. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేస్తున్న టైంలో నాన్నకి హార్ట్ ఇష్యూ వచ్చింది, వెంటనే పెరాలసిస్ అటాక్ వచ్చింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అన్నయ్యలు ఇంకా ఒక అన్నయ్య చదువుతున్నాడు, తమ్ముడు నాకంటే చిన్నోడు, పెద్ద అన్నయ్య వచ్చేసి క్యాడ్బరీస్ ఇండియా లిమిటెడ్ లో జాబ్ చేస్తున్నాడు. అన్నయ్య మీద ఆయన మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీని రన్ చేస్తున్నారు. నాన్న సంపాదన పోయింది. ఆ టైంలో నిజంగా నాన్నకి స్నేహితులు ఉంటారు కదండి, ఎవరైతే ఆయనకి ఆప్తమిత్రులు అనుకున్నారో వాళ్ళని ఏమనాలి మరి, ఆ మృగాలు, మగ మృగాల కోరల నుంచి తప్పించడానికి నాన్న నాకు పెళ్లి చేశారు. ఎందుకు అనంటే స్నేహితుడే అండి. అది ఎంత దారుణం అంటే, ఆ విషయంలో మా నాన్న మీద నాకు ఇంకా బాధ. ఆయన లేరు, నానంటే పంచప్రాణం, గుండెల మీద వేసుకుని పెంచారు. నాన్నకి చాలా అటాచ్డ్ నేను, అన్నయ్యకి చాలా అటాచ్డ్ నేను. అయినా కూడా వాళ్ళు ఆ మూమెంట్ లో అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నాన్న పరిస్థితి బాగాలేకపోయేసరికి, అన్నయ్య అక్కడో ఉద్యోగం చేసుకునేసరికి ఆయన కూతురు లాంటి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేశాడు. సో ఆ విషయం ఇంకో ఫ్రెండ్ చెప్పారు. నాన్నగారు నన్ను ఒక రోజు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటే, ఒరేయ్ పలానా పేరు ఎందుకు ప్రస్తావించట్లేదు కానీ, పాప బస్సులో వెళ్తోంది, దింపేరా, నువ్వు అటైపు వెళ్తున్నావు కదా బేగంపేటలో వాళ్ళ మావయ్య ఇంట్లో. అంకుల్ పత్తల్లి తింపేస్తా పద తల్లి అని అన్నాడు. ఆయన కూతురు వయసు అండి. నేను వెళ్తూ ఉంటే బేగంపేట బ్రిడ్జ్ మీదకి వచ్చేసరికి ఓ మాట అడిగాడు, అమ్మ పలానా అంకుల్ ఉన్నారు కదా నాన్నగారి ఆ ఫ్రెండ్, సో ఆయన ఏదో ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళ ఆవిడ పిల్లలతో కలిపి నిన్ను నాగార్జున సాగర్ తీసుకెళ్దామని, తల్లి వెళ్ళొద్దు, లాస్ట్ మూమెంట్లో వదిన డ్రాప్ అయిందని నిన్ను అన్నయ్యనే తీసుకెళ్తాడు, వాడి ప్లాన్ చాలా చండాలంగా వాడు కుట్ర పన్నాడు అంటే. అంకుల్ అవునా, అసలు ఇంత నీచమా పలానా అంకుల్ అని అన్నాను. రివీల్ చేశాడు అక్కడ దాకా. అప్పుడు అనుకున్నా, అబ్బా ఈయన దేవుడు, ఈయన ఎంత మంచోడు అనుకున్నా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకటి అడగాలి నిన్ను అన్నారు. చెప్పండి అంకుల్ అని అంటే, ఏంటండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, హాలిడేస్ అప్పుడు, అయితే ఐ వాంట్ యూ అని అడిగాడు.
గుండె అసలు ఆగిపోయింది. మీరు ఆపండి, ఆపుతారా చస్తారని కాళ్ళు పట్టేసుకున్నాను. ఇంకా అంత ఎంత నెయ్యో ఎంత ఇన్నోసెంటో అంత మళ్ళీ నేను చాలా బోల్డ్ ఇన్సైడ్. భయపడిపోయాడు, ఆపేసి ఆగాగు చెరుకు రసం తాగుదు కానీ ఆగు కొంచెం చల్లబడు, నాన్నకి చెప్పద్ది విషయం. ఇంటికి వచ్చి బోర్న నేను వెంటనే మా మావయ్య కొడుకు చాలా వరుసకి బావైనా సిబ్లింగ్స్ లా పెరిగాం. వాడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చెప్పేవాడు. అన్నాడు, ఎంత చిన్నోడు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చాడు తెలుసా, నిన్ను ఎవరైనా లవ్ చేస్తున్నారా అని అడిగాడు. ఎందుకు చేస్తారు అని అన్నాను అనమాట. ఎవరైనా అందులో సిన్సియర్ గా ఉంటే పెళ్లి చేసేసుకుంటావా అని అడిగాడు. అంటే అదే సొల్యూషన్ ఓన్లీ వే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అని. ఇంటికి వచ్చాను, నాన్నకు చెప్పాను. నాన్నకు అసలు అంటే అబ్బా నాకు గుండెల మీద కుంపటిలా అయిపోయింది ఈ పిల్ల అని అన్నారు. బరువును దించుకోవాలనుకున్నారు కానీ సొల్యూషన్ అది కాదు అని నేనంటే. అప్పుడు ఏమైందంటే లాయర్ గారు పరిచయం అయ్యారు. తర్వాత లాయర్ గారు మొత్తం ఇంటి చుట్టూ కంచె వేసి పడేశారు. ఆయన మీద చాలా కుట్రలు పన్నారు, ఆయన్ని తన్నిద్దామని. కానీ ఆయన నీరులాగా కాపాడారు. ఇప్పటికండి మా మధ్యలో ఇప్పటికి పెళ్ళై 25 ఏళ్ళు అయింది. విడిపోవాలి, విడాకులు తీసుకోవాలి అన్న పరిస్థితులు సునామీలా వచ్చినా ఒకే ఒక గ్రాటిట్యూడ్ నాకేంటంటే ఆ టైంలో హీ స్టూడ్ బిసైడ్ మీ. అండ్ కానీ ఇంకో కోపం కూడా ఉంటుంది. అవును మీరు కూడా ఏం చేశారు, నన్ను ఏ హాస్టల్లో పెట్టి చదివించాలి, లేకపోతే నా టాలెంట్స్ ఎంకరేజ్ చేయాలి, మీరు మళ్ళీ పెళ్ళేగా చేస్తుంది అని అప్పుడప్పుడు దెప్పి పొడుస్తాను. కానీ ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఆ టైంలో ఆయన ఒకటే మాట ఏం చెప్పారంటే, తల్లి సమాజం ఒప్పుకోదు ఒక అబ్బాయి వచ్చి నేను చదివిస్తూ ఏ బంధం లేకుండా తాళి కట్టకుండా నేను చదివిస్తున్నానంటే బురద చల్లుతారు. ఓన్లీ వే ఐ కెన్ ప్రొటెక్ట్ యూ. అలానే నీ మీద నాకు ప్రేమ లేక కాదు, సానుభూతి చేయించుకోలేదు. ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది కాబట్టి చేసుకున్నాను. సో ఆ చిన్న ఏమంటారు ఆ బాధ ఇక్కడ వ్యక్తపరిచానమాట. నాన్న మీద కోపం ఏంటంటే, నాన్న నువ్వే కొంచెం ప్రొటెక్టివ్ గా, నువ్వే కొంచెం ఆడపిల్లని కన్నావు కాబట్టి బోల్డ్ గా ఉంటే అంత త్వరగా అంటే నాకు ఐ వాజ్ వెరీ ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ అంబిషియస్ అండి. మనిషి చచ్చేంత వరకు ఏదైనా సాధించగలడన్న నమ్మకం అన్నమాట. పడిపోవడం తప్పు కాదు, పడిపోయి లేవకపోవడం తప్పు. అందుకే పడి లేచే కెరటాన్నా అని మెన్షన్ చేశాను అనమాట. కెరటం లేస్తుంది, పడుతుంది, కానీ మళ్ళీ అదే ఉద్వేగంతో తిరిగి లేస్తుంది. ఎస్ యు ఆర్ అబ్సల్యూట్ రైట్. మీరు అన్నట్లు మీరు చెప్పారు కానీ చాలా మంది చెప్పకుండా ఇటువంటి నేను చూస్తుంటా కదా నాకు వస్తున్నాయి కదా కేసెస్. ఇది విని స్పందన. విజయ్ గారు నమస్తే అండి. హాయ్ మేఘన గారు, మీరు చాలా చాలా బాగా పాడతారు. నేను విన్నాను. మీరు ఇంత అద్భుతంగా రాస్తారని ఇది చదివిన తర్వాతే అర్థమైంది. అంటే ఆడవాళ్ళందరి మనసుల్ని చదివేసి రాసినట్టు అనిపించింది. మన మనసులో ఎన్ని ఉన్నా మౌనంగా ఉండిపోతూ ఉంటాం. చాలా ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి, వాటికి సమాధానాలు దొరకవు. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని ఆడవాళ్ళ భావాలను వ్యక్తం చేయడానికి ఒక భాషే సరిపోదేమో అని. అలాంటి చాలా ప్రశ్నలకి సమాధానాలు మీరు కుప్పగా పోసిచ్చినట్టు అనిపించింది. అంటే పుట్టినప్పటి నుంచి వయసుతో పాటు చుట్టుపక్కల పరిసరాలు, సమాజంలో జరిగే సంఘటనలు మన మనసులో ప్రపంచ భారాన్నంతా మోస్తున్నామేమో అనుకునే అంత భారంగా మోసుకుంటూ మన వయసుతో పాటు వాటిని కూడా పెంచి పోషించుకుంటూ మనం ఎవరో మనకేం కావాలి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అలాంటి వాటన్నిటికీ ఒక మేలుకొల్పులా ఉందండి. మనకి ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనుకునే స్థితి నుంచి మనకి మనం ఏం చేసుకోగలం, మనమే ఇంకొకరికి సాయం చేద్దాం అనేంత ఆత్మస్థైర్యాన్ని నింపుకొని అంత అద్భుతంగా రాశారు మేఘన గారు. విజయ్ గారు, మీరు నాకు ఇది షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మేఘన గారు, మీరు ఇంకా ఇలాంటివి చాలా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఇవి మంచి ఉత్సాహాన్ని కలిగించి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకునేలాగా చేస్తాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ మేఘన గారు. చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో గోయింగ్ డీపర్ ఇంటూ ఐ కుడ్ ఫౌండ్ అవుట్ దట్ చైల్డ్ అబ్యూజ్ కనిపిస్తుంది. చైల్డ్ అబ్యూజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ చైల్డ్ అబ్యూజ్ ఆ స్కార్స్ అనేవి అడల్ట్ లైఫ్ లో కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. వాళ్ళు పెరిగి పెద్ద మ్యారేజ్ లైఫ్ కి వచ్చిన తర్వాత కూడా ఆ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ పూర్తిగా ఓపెన్ కాలేకపోవడము, లేకుంటే భర్త నుంచి కొంచెం దూరంగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా రీజన్స్ అనేవి చైల్డ్ అబ్యూజ్ వల్ల జరుగుతాయి. సో అందరూ చెప్పలేరు ఇది, కానీ ఇది
ఎక్కువగా తెలిసిన వాళ్ళతోనే జరుగుతుంది. హా, తెలియని ఎందుకంటే వాళ్ళకంటే కూడా పరిస్థితులు తెలుసుకుని అడ్వాంటేజ్ తెలియని వాళ్ళకంటే కూడా తెలిసిన ఇంటి ఓనర్ Yes. నాన్న అమ్మ బయటికి వెళ్ళారు, ఓ ఇంట్లో ఒక్కతే ఉందా, ఒక్కతే. అప్పుడే కావాలని వస్తారనమాట. ఇది విని స్పందన. ఓ వావ్. ఓకే. అక్క, ఒక స్త్రీ తనను తాను ప్రశ్నించుకుంటే తను ఏ విధంగా జీవితంలో ఎన్నో రకాలైన పాత్రలు సమర్థవంతంగా నిర్వహించగలదో, తన శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయనేది, ఈ విషయాలన్నీ చాలా చక్కగా మేఘన గారు వివరించారు. తనలోని భావాలు తన ఉనికిని తెలియజేస్తూ తన ఆశయం వైపు ప్రయాణం చేస్తూ ఒక స్త్రీ విజయం సాధిస్తుంది. చాలా చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క. హలో మేఘన్ గారు. అక్క, మీరు ఇది పంపించిన మెసేజ్ చూస్తుంటే నన్ను నేను ఒక ప్రశ్న వేసుకున్నట్టుగా ఉంది. అంటే ఈ అంతర్మదనం నాకు ఎప్పటి నుంచో ఉంది. నాకే కాదు, ప్రతి స్త్రీకి ఏదో ఒక దశలో ఈ అంతర్మదనం జరుగుతుందేమో అనిపించింది నాకు ఖచ్చితంగా. ఈవెన్ నేను ఇప్పుడు మా అమ్మని అడిగినా, ఉంటే మా అమ్మమ్మని అడిగినా, ఈ అసంతృప్తి ప్రతి స్త్రీ జీవితంలోనూ ఉంటుంది. అది తెలుసుకుని ఇవన్నీ వాళ్ళని మార్చుకుని విజయాల వైపు సాధించిన వాళ్ళు ఈ భూమండలం మీద ఎంతమంది ఉంటారో. ఎంతోమంది వాళ్ళు అనుకున్నది సాధించలేక ఇంట్లోనే వాళ్ళ బాధ్యతల మధ్యనో, వాళ్ళ కారణాలు ఏవేవో కారణాలు ఉండొచ్చు, అవి మనం తప్పపట్టలేదు. ఇది ఎంతమంది నలిగిపోతున్నారో. కొంతమంది సాధించకుండానే వాళ్ళ జీవితాన్ని ముగిస్తున్నారు. కొంతమంది ఆ ఆలోచన వచ్చిన తర్వాత సాధించిన వాళ్ళు ఉన్నారు. దేవత ప్రత్యక్షమైనా కూడా, అమ్మని అడిగినా కూడా అమ్మకు కూడా ఏదో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. నాకు అనిపించింది నేను చెప్పానక్క. కానీ ఇది ఏ భావంతో రాశారో కానీ మేఘన గారు చాలా అద్భుతంగా రాశారు. ఇది చదివిన తర్వాత ఎవరో ఒకరికైనా వాళ్ళు సాధించవలసింది ఇంకా ఉంది కదా అని తెలుసుకుని వాళ్ళ విజయాల వైపు అడుగులు వేస్తే ఈ మెసేజ్కి ఒక అద్భుతమైన ఫలితం ఉంటుందని నాకు అనిపించింది అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ విజయక్క, నమస్తే. అదే మీరు మేఘనా శరణ్య గారి కవిత పంపించారు కదా, అసలు నేను ఎవరిని అన్న కవిత నా హార్ట్కి చాలా టచ్ అయింది అక్క. అది ఆవిడ అన్నారు, మోగబోయిన స్వరాన్న, ఆర్తితో ఆర్జించే వరాన్న, నేను నాలా బ్రతికితే సమాజానికి ఎందుకు అంత ఉలుకు. సూపర్ అక్క, ఎక్సలెంట్ ఆ వర్డ్స్. అది ఆవిడ నా రాతని ఈ విధంగా ఎవరు రాసినా సరే ఇప్పుడే దాన్ని నా చేతులతో తిరగ రాస్తాను అన్నారు అన్న వాక్యం ఎక్సలెంట్. అది పరిపూర్ణమైన స్త్రీ గురించి రాశారక్క. ఎంత ఫిలాసఫీ ఉంది అక్క నిజంగా ఆవిడలోనే. అది మేఘన గారిలోని అమృతభాండం బయటకు తీశారక్క మనందరికీ కవిత రూపంలో. చాలా హ్యాపీగా ఉంది. వర్ణనాతీతం చెప్పాలంటే ఆ కవిత. ఒక్కసారి మేఘన గారి దగ్గరికి వచ్చి హగ్ చేసుకోవాలనిపిస్తుంది. చెప్పండి అక్క, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మనం ఒప్పుకొని దిస్ ఇస్ మేల్ డామినేటెడ్ సొసైటీ. ట్రూ, వెరీ ట్రూ. సో మేల్కున్న అడ్వాంటేజ్ ఫీమేల్కి లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఇట్లా ఒక అమ్మాయిని ట్రాప్ చేసి అబ్యూస్ చేసి లేకుంటే ఏదో చేసినా కానీ వాడు మళ్ళీ హీరోనే. ఆ అమ్మాయినే తప్పడతారు. ఎందుకు వెళ్ళింది అసలు ఉద్యోగం ఎందుకు? అమ్మాయినే తప్పడతారు తప్ప వాడు మళ్ళీ హీరోనే. వాడికేం పెద్ద ఇబ్బంది ఉండదు, వాడికేం ఇబ్బంది ఉండదు. సో కాబట్టి ఇప్పుడు పర్లేదు, ఈ జనరేషన్లో అది కొంచెం మార్పు వస్తుంది. జెన్జీలో కానివ్వండి, జెన్ ఆల్ఫాలో కానివ్వండి మార్పు వస్తుంది. డోంట్ కేర్ అబౌట్ ఇటువంటి విషయం పట్టించుకోవడం లేదు. ఎవడన్నా ఒకడు మోసం చేస్తే గోరా గొట్టం అంటున్నారు. గోరా గొట్ట నువ్వు కాకపోతే ఇంకోటి దొరుకుతాడు, నాకు నా పార్ట్ నువ్వు గాయం కదా, నాకే నువ్వు వద్దని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. దిస్ ఈస్ వీ నీడ్ దిస్ చేంజ్. సో కాకపోతే ఈ చేంజ్ ని కూడా తప్పుపట్టే వాళ్ళు చాలా మంది సోషల్ మీడియా కనిపిస్తూ ఉంటారు. సొసైటీ నాశనం అయిపోతుంది, లేకుంటే సొసైటీ ఆడవాళ్ళు బరితెగి తిరుగుతున్నారు, ఇంకెట్లా చేస్తారు. ఇప్పుడు నాకు నవ్వు వచ్చేది ఏంటంటే, మగాళ్ళు పైన హాఫ్ నెక్డ్గా తిరిగితే అది ఏమీ నార్మలైజ్ అయిపోయింది.
చాలా సినిమాలు మనం చూస్తాం కదా, అవునవును. అంతేగా మగాళ్ళు అంతేగా పైన షర్ట్ లేకుండా మామూలుగా బాడీ పరిస్థితి అది నార్మలైజ్ అయిపోయింది. లేడీ రివీల్ చేస్తే మాత్రం అది పర్వర్షన్ అయిపోయింది. అవును, నువ్వు అలా బట్టలు వేసుకున్నావు కాబట్టి నాకు ఈ కోరికలు కలిగాయి. ఎట్లా అవుతుంది మరి? ఆ మగాడి తిమ్మడికి వాళ్ళకి ఎందుకు కోరికలు కలగట్లేదు? ఇప్పుడు సల్మాన్ ఖాన్ లేకుంటే వీళ్ళకి బాడీ సిక్స్ ప్యాక్ చూస్తే అమ్మాయిలు కూడా అలాగే కోరికలు కలగాలి కదా. సో అందరికి అర్థం కాని విషయం అంటే వీఆర్ ఆల్ ప్రోగ్రామ్డ్ ఆర్ కండిషన్డ్ బై ది సొసైటీ. సో అందుకు కాబట్టే మనకు అమ్మాయి కొంచెం రివీలింగ్ దుస్తులు వేయగానే మనకు టెంప్ట్ అవుతున్నామంటే అది మన కండిషనింగ్. సార్ అదే నేను అంటాను, 9 నెలల పాప ఏ బట్టలు వేసుకుందని ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారా లెక్కన? 2-3 సంవత్సరాల పిల్లలకి ఏం తెలుస్తుంది? 9 నెలల పాప సార్, లిటరలీ తల్లి పక్కలో ఉన్న పాపని ఎత్తుకెళ్ళిపోయి చేసిన పని కదా అది. అది పర్వర్షన్స్, అంతేగా, ఫ్రస్ట్రేషన్స్, పర్వర్షన్స్ ఇవన్నీ కూడా రకరకాల ప్లే చేస్తాయి. దట్ ఇస్ నాట్ సెక్స్. ఖచ్చితంగా సెక్స్ కాదు అది. ఆబ్వియస్లీ నాట్. దట్ ఇస్ నాట్ ఆబ్వియస్లీ సెక్స్. ఇప్పుడు 2-3 సంవత్సరాల పిల్లలతో కానీ లేక 4-5 సంవత్సరాల పిల్లలతో పర్వర్షన్, నాట్ సెక్స్, నాట్ లస్ట్. పర్వర్షను అంతే తప్ప సెక్స్ కాదు అది. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా ఏంటంటే మనము ఒక రకంగా మీరు ఉమెన్ గురించి రాశారు కానీ నాకు ఇందులో మనిషి కనిపించాడు. మనిషి, నాకైతే ఉమెన్ గురించి కాదు. మనిషి కరెక్ట్. అప్లై దిస్ టు మేల్ ఆల్సో. అవునవును. మేల్ ఆల్సో. విజయిజం ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఒకటి చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మేఘన అనే అమ్మాయి చాలా బ్యూటిఫుల్, చాలా మంచి రచయిత్రి, చాలా బాగా అందంగా పాడుతుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి, మనకు తెలియని క్వాలిటీ ఒకటి ఏమొచ్చిందంటే అమ్మాయిలోంచి ఒక సమస్య, దానికి పరిష్కారం. ఆది మానవుల కాలం నుంచి ఉన్న సమస్యను తీసుకుని ఒక రచన రూపంలో పెట్టి దానికి అద్భుతమైన పరిష్కారం ఇచ్చింది. ఆ విషయంలో సీరియస్గా ఒక ఎపిసోడ్ జరుగుతూ ఉంటే మధ్యలో ఇజంపోరి ఎందుకు వచ్చింది అని డౌట్ రావచ్చు, తప్పలేదు, ఎవరైనా అనుకుంటారు. ఈ అమ్మాయి కూడా మేఘన లాంటి అమ్మాయి. అన్ని బ్యూటీ, బ్రెయిన్, రచనా శక్తి, గానం అన్నీ ఉన్నాయి. అంటే మేఘనాతో కంపేర్ చేయట్లేదు, డెఫినెట్గా అన్ని విషయాలు ఉన్న అమ్మాయి. చిన్నపిల్ల, 21 years. ఆ అమ్మాయి ఏంటంటే వీటన్నీ ఇప్పుడే మొదలుపెట్టింది. చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫ్యూచర్ మేఘన అయ్యే క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కాబట్టి ఇంతమంది మేఘనాలు కనుక వస్తే, ఇలా పరిష్కారాలు ఇస్తే ప్రపంచం అంతా ఆనందమయంగా ఉంటుంది. ప్రభువు ఏం కోరుకున్నారో ఆ ఆనందం మనకు అందరికీ దొరుకుతుంది. మేఘన ఏం చేసినా అది ప్రభువు వరంతోనే చేస్తుందని నాకు చాలా నమ్మకం. సో ప్రభువు వరంతో పుట్టిన ఇంకొక అమ్మాయి ఇజంపోరి పేరు పెట్టింది కూడా మేఘనానే. ఆ అమ్మాయికి మేఘనా షోకి వచ్చేంత అర్హత ఉంది అని నాకు అనిపించి ఆ అమ్మాయిని కూడా రమ్మన్నాను, అందుకే వచ్చింది. నువ్వేంటి ఎక్కడి నుంచి? ఇజంపోరి, హాయ్. ఇజంపోరి, wow. Nice to meet you. How come you are here? Yeah. Today I'm very happy. కాదు, అక్కడ విశేషం ఉన్నారు వెనకాల. నీ వెనకాల. Hi sir, నమస్కారం. Come sit, Hi, కూర్చో. హాయ్. How are you? ఫైన్. నువ్వేంటి షూటింగ్ లో వచ్చావా? షూటింగ్ జస్ట్ అయింది, సో బ్రేక్ వచ్చింది, అందుకని ఇలా వచ్చేసా. ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇజంపోరి? రెగ్యులర్. మీ గురించి మేడం చాలా గొప్పగా చెప్పారు నాకు. మై గాడ్. మల్టీ టాలెంటెడ్. She is actually, yeah. Doing so many things. Thank you so much sir. Congratulations. Thank you. Becoming a actress and mehendi designer. అంటే చాలా మల్టీ టాలెంటెడ్. And moreover, apart from all these things, I love the way you took the responsibility of your family. True. Thank you. కరెక్ట్. అబ్బాయిలే అవసరం లేదు, అమ్మాయిలు కూడా
చేస్తారు. పట్ల రెస్పాన్సిబుల్ గా అంటే ఉండొచ్చు. చాలా అంటే ఇప్పుడు అలా ఏదో అలా సరదాగా అలా ఉంది కానీ చాలా మెచ్యూర్డ్ కూడా. మ్యామ్ ఒక్క నిమిషం మీరు ఏమనుకోకపోతే అది అసలు కుదురుగా కూర్చోలేదు నేను, నా ప్రాబ్లం అలా అటు ఇటు తిరిగేస్తూ ఉంటుంది. విపరీతమైన యాక్టివ్ అనుకుంటే అది అయిపోవాలి. This is why you Thank you, darling. welcome. Thank you so much. Yeah, Brother Ruba? this is for you. Big flower. Okay. Okay. This is your singing కోసం. Oh, యా ఇదేమో మీ రచనల కోసం, wow. ఇదేమో మీరందరి మీద చూపించే ప్రేమ కోసం. Wow. ఓకే, ఇదేమో మీరు జీజస్ మీద ఉన్న ప్రేమ కోసం. Wow, thank you so ఓకే, much. ఇవన్నీ కలిస్తే నేను. యా సారీ అయితే నేను అడిగిన మా మీద కొంచెం దయ ఉంచి మేము అడిగిన క్వశ్చన్ ఆన్సర్ యా చెప్తాను. డెఫినెట్లీ. ప్లీజ్ చెప్పండి, వింటాం. సో యువర్ రెస్పాన్స్ ఆన్ మేఘనాస్ రైటింగ్. ఓ యా చెప్పండి. మీరు రాసిన అదే మేఘనా మీ నేనేంటి love- నీకు? మీ love. నేను ఎవరండి నీకు? ప్రేమ లవ్ అన్ని ఏంటి అంటే ఒక్కటి కారణాలు ఉండదు కదా. చెప్పగలుగుతారు. అదే మీరు అన్ని చెప్పేశారు, వాళ్ళు ఇంకొకసారి వినాలి ఉంది ఆవిడ మీద మీ ప్రేమ. అంటే ఎందుకు ఇప్పుడు మేఘన యువర్ నాట్ యువర్ ఫ్యామిలీ మెంబర్, ఫస్ట్ పాయింట్. నాట్ యువర్ క్లాస్మేట్. యా ఓకే, నాట్ యువర్ Not your age group. నాట్ యువర్ ఏజ్ గ్రూప్, నాట్ యువర్ ఏజ్ గ్రూప్. బట్ వాట్ మేడ్ యూ టు లైక్ హర్ ఆర్ టు లవ్ హర్ ఆర్ టు అడోర్ హర్? వెరీ కంఫర్టబుల్ పర్సన్ ఫస్ట్. ఓకే, అండ్ యా చాలా ప్రేమగా ఉంటారు, చాలా బాగా మూవ్ అవుతారు, చాలా మంచి టాలెంట్. ఫస్ట్ టాలెంట్, ఓకే, తర్వాత బ్యూటీ, ఓకే, అన్నీ ఉన్నాయి. ఓకే. సో దట్స్ లవ్. సో బ్యూటీ టాలెంట్, బ్యూటీ టాలెంట్, మల్టీ టాలెంట్. సో ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నకి యా డెఫినెట్లీ ప్లీజ్. అదే అంటే ఇప్పుడు యాక్చువల్గా నువ్వు చదివావు కదా, మేఘన చదివావు, Yeah, తర్వాత yeah, విన్నావు, ఇప్పుడే విన్నావు. యా నీకేం అంటే ఇప్పుడు ఈ అమ్మాయి తనకు 21 years కానీ చాలా మెచ్యూర్డ్, నాకు తెలుసు కదా, she's పర్సనల్ గా well తెలుసు matured. Yeah, కాబట్టి నీ వయసు పరిధిలో నీకేం అర్థమైందో చెప్పు. అది యాక్చువల్లీ నాకు అది చదవగానే నాకు వచ్చిన పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలందరూ అబ్బాయిలకి సంథింగ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లైక్ ఎలా అయినా సఫర్ అయ్యి చనిపోదామని వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు అనిపించింది. అది చదివినాక. యా Oh, that's great. ఫస్ట్ రీజన్. తర్వాత ఇదంతా విని అబ్బాయిలందరూ వణికిపోతారని కూడా అనిపించింది. ఇప్పుడు జరగబోయే పరిణామాలుగా అబ్బాయిల్లో వణుకుపడుతుంది ఎలా తిరగబడతారు అని. కాదు మేడం, ఈ మధ్య కాలంలో అబ్బాయిని లేపేస్తున్న కేసులు పెరిగిపోయినాయి. అందుకే అది వణుకుపడుతుంది. కాదు, వారానికి ఒక కేసు వస్తుంది, దాంతో భయపడతా ఉన్నారు అబ్బాయిలు. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు, పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, పెట్టిన భోజనం తినడానికి భయపడుతున్నారు. నువ్వు తిని ఫస్ట్ అంటున్నారు. అవునవును, తర్వాత నేను తింటా. కాదు అక్కడెక్కడో ఆ అమ్మాయికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉందని భర్త భయపడి ఎక్కడ చంపేస్తుందని అతనికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. నార్త్ పని చేశాడు. చాలా. కాదు శశి గారు, సరే వద్దండి, Wise వద్దు. man. చంపేయడం ఎందుకండి? అది పెద్ద సమస్య. అది చంపడం ఎందుకంటే- తప్పే, చంపుకోవడము అంటే తప్పే. దానికి కూడా మేడం దానికి కూడా ప్రాబ్లం సోషల్ కండిషనింగ్. ఎందుకంటే ఒకటి సైకలాజికల్ గా వాళ్ళ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉండొచ్చు, ఒకటి రీజన్. రెండోది ఏంటంటే ఇప్పుడు సరే పెళ్ళైంది అమ్మాయికి, భర్త ఉన్నాడు, ఇంకొక అబ్బాయి నచ్చాడు, ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారు? హారిబుల్ గా. ఎలా ట్రీట్ చేస్తారు? ఒక మనిషిగా ట్రీట్ చేస్తారా? అస్సలు చెయ్యరు. అదే భర్త చనిపోయిన అమ్మాయి అయితే వేరే వాడిని చేసుకుంటే వేరే వాడినే చేస్తారు, ఎవరిని వదిలేస్తే వాడినే తీసుకొచ్చేస్తారు. కొంచెం గౌరవం దొరుకుతుంది. సో దట్ ఈస్ ది రీజన్. ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం కనిపించట్లేదు. అవునవును, కరెక్ట్. అయితే మనుషులను చంపడం ఖచ్చితంగా తప్పు, అది నేరం కూడా, అది తెలుసు. కానీ వాళ్ళకు అది తప్పు నేరం అని ఆలోచించుకునే ఆ లాజికల్ థింకింగ్ కూడా డెవలప్ కాకపోవడం కానివ్వండి, ఆ సమయంలో అది స్ఫురించకపోవడం కానివ్వండి, లేదంటే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉండటం వల్ల కానివ్వండి, కొంతమంది క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది, లేపేస్తే అయిపోతుంది అనేది ఈజీ అనిపిస్తుంది, అంటే ఉంటుంది కొంతమంది. దట్స్ ఆల్సో అ పర్సనాలిటీ డిజార్డర్, రైట్?
యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంటే ఆటోమేటిక్గా నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. సింపుల్ సొల్యూషన్ కనిపిస్తుంది వాళ్ళకి. అవును. సో అదిగో క్రిమినల్ సొల్యూషన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనము రాజకీయాలు కూడా వస్తామండి. ఒక అపోనెంట్ ఉంటాడు, అపోనెంట్ మీద గెలవాలి. నువ్వు గెలిచిన స్ట్రాటజీని తెలిసినప్పుడు నువ్వు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నీకు ఒక క్యాడర్ని డెవలప్ చేసుకొని గెలుస్తావు. ఆ స్ట్రాటజీస్ని తెలియవనుకోండి, ఎలిమినేషన్ సింపుల్. ఎలిమినేషన్ సింపుల్. ఓకే, బట్ అదే డెమోక్రటిక్ గెలాలంటే కొంచెం కష్టపడాలి, నీకు తెలివితేటలు ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఇన్ రిలేషన్ ఆల్సో. సో అంతకుముందు భర్తలు భార్యలను చంపారన్నా, భార్యలను భర్తలు చంపారన్నా, సో వైస్ వర్సా. ది రీజన్ ఈస్ దట్ దే డోంట్ నో ది స్ట్రాటజీ హౌ టు డీల్ విత్ ఇట్. తెలియదు కాబట్టి వాళ్ళకు సింపుల్ కనిపించే సొల్యూషన్ అంటే ఎలిమినేషన్. కరెక్ట్ అండి. వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. అది కూడా ఒక రీజన్ ఏంటంటే దే డోంట్ వాంట్. డు యు అగ్రీ విత్ మీ? తనని తాను చంపుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి యాక్చువల్లీ. ఆ ధైర్యము ఆ సమస్యని పరిష్కరించుకోవడంలో పెట్టుకుంటే అసలు అంటే అది ఆ మూమెంట్ లో వాళ్ళని ఏ ఫీలింగ్ డామినేట్ చేస్తుంది? సూసైడ్ అనేది ఎమోషనల్ సూసైడ్స్ వేరు, ప్లాన్డ్ సూసైడ్స్ వేరు. ఓకే, ట్రూ. ఎమోషనల్ అప్పుడు భావోద్రేకంలో ఇప్పుడు ఏదో భర్త తిట్టాడనో ఇంకోటనో సడన్ గా వెళ్ళి దూకేస్తారు. అది ఎమోషనల్ గా జరిగే పని, అది ఆ నిమిషంలో అది ఆకస్మికంగా జరుగుతుంది. అక్కడ గనక 5 minutes ఆపగలిగితే మళ్ళీ ఉండదు. అది మళ్ళీ ఉండదు. 5-10 minutes అది ఉండేది, ఆ తర్వాత ఏమి ఉండదు మళ్ళీ. ఇది ఒక రకమైన సూసైడ్. రెండోది ఏంటంటే కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, ఫ్రస్ట్రేషన్, రిసెంటిమెంట్తో, గిల్ట్తో ఉంటారు. ప్లాన్ నేను చెప్పలేదని. వాళ్ళు ఆ సూసైడల్ సిమ్టమ్స్, ఐడియేషన్ అనేది చాలా కాలం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మాటల్లో అది కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే, ఎందుకు ఈ జీవితం, ఏముందబ్బా, ఇంకేం సాధిస్తామని ఈ మాటలు తరచు వినిపిస్తూ ఉంటాయి. ఇవి కానీ వీటిని గుర్తించరు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ గుర్తించరు. నీకేమైందని కొట్టిపడేస్తారు. సో వీటిని గుర్తించి వెంటనే ఒక సైకాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ ఇప్పిస్తేనే వాళ్ళు దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సూసైడ్ ఐడియేషన్, సూసైడ్ అటెంప్ట్స్ నుంచి బయటపడతారు. లేనప్పుడు ఏమంటే దే గెట్ ఇన్ టు మోర్ ఇన్ టు దట్ సూసైడ్ ఐడియేషన్ అండ్ డిప్రెషన్ అండ్ దే విల్ కమిట్ సూసైడ్, అటెంప్ట్ సూసైడ్. సూసైడ్ చేసుకునే వాళ్ళు మెజారిటీ% డిప్రెషన్లో ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ మేజర్ రీజన్. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేకుంటే ఇంకో ప్రాబ్లమ్. ఇందాక మీరు అడిగారు ప్రశ్న, ఇందాక మేడం అడిగారు కదా, మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటారని చెప్పి. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, నేను అర్జెంటుగా ఒక 5 lakhs పే చేయాల్సి వస్తుంది. ఓకే, నా దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి? ఒకటి, హౌ కెన్ ఐ పుల్ అప్ 5 lakhs, రైట్? నా దగ్గర డబ్బులు ఉంటే నేను కట్టేస్తా. నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఎవరి దగ్గర 5 లక్షలు తీసుకొచ్చుకోవాలని ఆలోచిస్తా, రైట్? ఎక్కడ నాకు సోర్స్ కనిపించలేదు అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? సమయం తీసుకోవచ్చు, అవతల సమయం ఇవ్వడం లేదు. లెట్ ఇట్ బి హ్యాపెన్. లీగల్ బ్యాటిల్ జరుగుతుంది, ఏదైతే అది అవుతుంది. కేసు పెడతాడా? ఓకే, ఫేస్ చేస్తాను. జైలుకి వెళ్తాడా? వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది, నేను ఇవ్వలేకపోయినప్పుడు అవతల ఖచ్చితంగా నన్ను మాటలు అంటాడు. అనరాడే కాదు, ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే వాడి ప్రాబ్లం వాడి వైపు నుంచి ఆలోచించినప్పుడు వాడి ఫ్రస్ట్రేషన్ వాడికి ఉంటుంది, వాడు ఎక్కడ ఇంకోసారి కమిట్మెంట్ ఉంటుంది. నేను ఇస్తాను సమయంకి ఇవ్వలేకపోయాను. ఇది సింపుల్గా ఆలోచించుకుంటే మనం చేయగలమా చేయలేమా సింపుల్ అయిపోతుంది, రెండ్స్ మ్యాటర్. లేదు దీన్ని కాంప్లికేట్ చేసుకున్నాం అనుకోండి, నా పరువు పోయింది, అక్కడే సూసైడల్ థాట్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఆ ధైర్యం లేకపోతే సూసైడ్ చేసుకుంటారు. కానీ నేను ఏమంటానంటే ఆ ధైర్యం చాలా. నేను నా ప్రశ్న, నీ జీవితంలో 5 లక్షలేనా? దాని విలువ 5 లక్షలేనా? ₹1,00,000 కోసం సూసైడ్ కేసులు ఉన్నాయండి. 10,000 కోసం చేసుకున్నాడు కూడా ఉంటారు. నీ జీవితం అంతేనా? కాదని నీకు తెలిసినప్పుడు నీకు భయం ఉండదు. అది తెలియక ఆ పరువు పోయింది. పరువు అనేది నిజం ఒక భ్రమ అండి, పెద్ద భ్రమ. ఇది కూడా ఒక విధంగా ప్రోగ్రామే. ఇప్పుడు పరువు అనేది ఒక భ్రమ. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా లాంటి వాళ్ళకి ఏ పరువు పోలా. వాడేం ఫీల్ అవట్లేదు నా పరువు పోయిందని చెప్పేసి. వాడేం ఫీల్ అవట్లేదు, హ్యాపీగా లండన్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ 1,00,000, 2 లక్షలు, 5 లక్షలకు అప్పులు చేసి ఇవ్వలేకపోయిన వాడేమో దాన్ని పరువుగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంటా ఉంటాడు. సో పరువు ఈజ్ ఏ మిత్. దాన్ని ఆ భ్రమలో పడి చాలా మంది జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉంటారు. నిజానికి ఈ సొసైటీలో వాడికి డబ్బు ఉంటే వాడు ఏం చేసి చెల్లుబాటు అవుతుంది. డబ్బు సక్సెస్ ఉంటే వాడు ఏం చేసి చెల్లుబాటు అవుతుంది. అది లేనప్పుడు నువ్వు ప్రతిదాన్ని కూడా
పరువుగా ఫీల్ అవుతాం. ఎస్పెషల్లీ ఈ పరువు అనేది ఎక్కువగా చూస్తే మన మిడిల్ క్లాస్లోనే ఉంటుంది. ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ లోనే నా కోసం కంటే కూడా పక్కవాడి కోసమే నేను బతుకుతాను. ఎస్, మిడిల్ క్లాస్ అంత అంతే. తన కోసం తను బతకడం తక్కువ, పక్క ఏది వాళ్ళ చేయాలన్నా కోసం వాళ్ళు ఏమనుకుంటారో, అయ్యో ఫలానా వాళ్ళు సొసైటీ ఏమనుకుంటారో, ఏమనుకుంటుందో. సొసైటీ కోసం బతుకుతారు. మిడిల్ క్లాస్ లైఫ్ అంతా అంతే. అప్పర్ క్లాస్ వచ్చేసి డజంట్ కేర్ అబౌట్ ది సొసైటీ. లోవర్ మిడిల్ క్లాస్ కి ఆప్షన్ లేదు. అసలు లోయర్ క్లాస్ ఏమో వాడికి ఇంకా ఆప్షన్ లేదు. మిడిల్ క్లాస్ కే ప్రాబ్లం, ఎప్పుడు ప్రాబ్లమ్స్ అని మిడిల్ క్లాస్ కి వస్తాయి. సినిమా క్లాస్ అప్పర్ క్లాస్ అసలు అప్పర్ క్లాస్ వాళ్ళు అసలు ఫేస్ The problem is always with the middle class. These people worry about this paru, prestige. This is for you, darling. అదేం మర్యాద? థ్యాంక్ యూ. మరి ఇక్కడ అందరూ ఉండంగా మీకు వాటర్ ఇస్తా. అంటే ఎంత లవ్ ఉంటే మాత్రం మినిమం సభా మర్యాద ఒకటి ఉంటుంది కదా. యా వాటర్ ఉంది కదా మేడం. అదే మరి ఇజంపూరి ప్రత్యేకత. సార్ ప్రయారిటీస్ మ్యాటర్స్. సభా మర్యాద కంటే ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు నిజానికి. జెన్జీ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. నిజమైన ప్రేమ అండి ఇది. అంటే ఇంక నటన లేదు. ఎవరి ప్రయారిటీ వాళ్ళదేనా. అసలు నిజమైన ప్రేమ అంటే ఇదన్నమాట. స్వచ్ఛమైన ఇప్పుడు ప్రేమ. నేను తాగాల లేదా, తాగకపోతే పూరి బాధపడుతుంది, తాగి మళ్ళీ బాధ పెట్టాలి. మీరు ఇద్దరు డిసైడ్ అవ్వండి. తాగండి, మేము వాటర్ తాగేస్తాం. అదే తప్పదు కదా, ఏం చేస్తాం. నేను మూత తీసి ఇస్తాను, మీకు తాగేయండి. అవసరం లేదు. అది ఓపెన్ చేసి ఇస్తుందంట, దాని మర్యాద చూడు. కొన్ని కనీసం మాకు ఏ కాఫీ కూడా ఇవ్వరా, కొన్ని జ్యూస్ కాకపోయినా. ఫ్యూచర్ లో చూద్దాం. ఫ్యూచర్ లో చూద్దాం. ఫ్యూచర్ కిడ్స్ మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి. అంటే జెన్ఎక్స్ కి జెన్జీకి చాలా ఫ్రీగా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళకి ఏమనిపిస్తే చేస్తారు. మోర్ ఓవర్ జెండర్ రూల్స్ కూడా వాళ్ళ మధ్య ఆ గ్యాప్ అనేది పోయింది. ఇప్పుడు అరే ఊరే అనుకోవడం ఈ జనరేషన్ చాలా కామన్. అబ్బాయిలు అమ్మాయిలు సో నేను వెళ్ళాలి. నాకు మీ రచన చాలా నచ్చేసింది. సో దాని సెలబ్రేషన్. యా రచనామృతం, గానామృతం. దిస్ ఇస్ వండర్ఫుల్ శశి. దిస్ ఇస్ ఇజంపూరి. అందుకే నువ్వు ఇజంపూరి. నీకు ఇజంపూరి అని పేరు ఎవరు పెట్టారు? మీరేనా పెట్టారు? అందుకే ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది నాకు. అదే చెప్తున్నాగా, 4 గోడల మధ్య పరిమితమైన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి అక్కకి, అందుకని ఫస్ట్ ఆనర్ అక్కకి. అంటే ఇలాంటి మీరు చాలా రాయాలి, అమ్మాయిలందరికీ రక్షణ కావాలి అని కోరుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఐ డిఫర్ విత్ యూ. మళ్ళా అమ్మాయిలందరికీ రక్షణ కావాలని కోరుకోవద్దు. ఓకే, మరేం కోరుకోవాలి? అమ్మాయిలందరూ సెల్ఫ్ రిలయంట్ గా వాళ్ళకి వాళ్ళే రక్షణగా నిలవాలి. యా కరెక్ట్. ఇది విన్నారు కాబట్టి అలా అవ్వాలని. రక్షణ కావాలంటే బయట నుంచి కావాలని కోరుకోకూడదు, మీకు మీరుగానే స్ట్రాంగ్ గా ఉండాలి. అందులో పాయింట్ ఉంటుంది విశేష్ గారు, మీరు చూస్తే ప్రాణం పోయగలిగిన శక్తి కలిగిన నువ్వు ప్రాణాన్ని తీసుకోవడం ఏంటి? అంత బెలగా ఎందుకు మారావు నువ్వు అసలు? అంటే ఇందాక నేను చెప్పినట్లే లైఫ్ వచ్చే ఎక్స్పీరియన్స్ అనేవి అందరూ ఒకే రకంగా పర్సీవ్ చేయలేరు, ఇంటర్ప్రెట్ చేయలేరు. దే గెట్ ఇన్ టు డిప్రెషన్. డిప్రెషన్ విల్ డ్రైవ్ యూ టు సూసైడ్స్. సో మేజర్ రీజన్ అది. సో ఏముంది, ఇంకా జీవితం ఏమీ లేదనిపిస్తుంది, ఏమీ లేదు. సూసైడ్ ప్రధాన కారణం అంటే హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్. ఈ 3 ప్రధానమైన రీజన్స్. అంటే నాకే సహాయం రాదు, నా జీవితం ఇంకే హోపు లేదు, నేను ఎందుకు పనికిరాను. ఇది ఈ 3 రీజన్స్ ఆత్మన్యూనత భావం అంటారు. 3 డిప్రెషన్ వెళ్తే డిప్రెషన్ ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్ గా దే విల్ డ్రైవ్ టు సూసైడ్. ఓకే అమ్మా, నా షూటింగ్ టైం అయింది. సో బై, థాంక్యూ సో మచ్. ఐ లవ్ యు. లవ్ యు టూ. ఓకే బై అమ్మా. బై విశేష్ గారు. ఇప్పుడు నేను అత్తాపూర్లో ఉంటున్నా, మేడం ఇక్కడ ఉంటున్నారు.
ఇఫ్ ఐ స్టార్ట్ కంపేరింగ్ విత్ విజయ్ గారు, ఓకే, మై లైఫ్ విల్ బికమ్ ఏ హెల్ప్. కరెక్ట్. సో కంపారిజన్ ఇస్ ది మెయిన్ కల్ప్రిట్ ఫర్ మెనీ పీపుల్. అవునండి. వాళ్ళ సంతృప్తి కారణం కంపారిజన్. కరెక్ట్. మనం ఎవరితో కంపేర్ చేసుకుంటాం, అందరూ ఒక రకం ఉండాలని లేదు కదా. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నది ఇంపార్టెంట్. అంతే, నాకు నీకున్న పరిధిలో. నాకు ఇంకొకటి, నాకు ఈ సందర్భం గుర్తొస్తుంది. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఇందాక మేడం అడిగారు మీరు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తారు అడిగారు కదా. చాలా మంది టూర్లు వెళ్ళరా మీరు ఎక్కడికైనా అడిగారు. నేను ఎక్కడికి వెళ్ళను అసలు. ఓకే. ఎక్కడికి వెళ్ళను నేను అసలు. మామూలుగా రిలాక్స్ అవ్వడం కోసం చాలా మంది టూర్లు వెళ్తా ఉంటారు. అవునండి, అవునవును. ఇప్పుడు అందులో ఆ ట్రిప్ కల్చర్ చాలా పెరిగిపోయింది. నథింగ్ రాంగ్, వెళ్ళాలి కూడాను. మా వాడైతే వాట్ ఇస్ రాంగ్ విత్ యూ మ్యాన్ అంటాడు. ఓకే. వెళ్ళట్లేదని వాట్ ఇస్ రాంగ్ విత్ యూ అంటాడు. నేనేమంటానంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ ఐ నో దట్ ప్రిటీ వెల్ కాబట్టి, హ్యాపీనెస్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్. స్టేట్ ఆఫ్ మైండ్, యా, అండ్ దట్స్ విదిన్ యూ. హ్యాపీనెస్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్. దెర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్ప్లోర్ అవుటర్ సైడ్. రైట్. సో నీకు ఒక టూర్కి వెళ్ళినప్పుడు, ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు నీకు ఎక్సైట్మెంట్ వస్తుంది. నీకు దానికి సంబంధించిన సెరటోనిన్ కెమికల్ కానివ్వండి, లేకుంటే అడ్రినలిన్ కానీ రష్ వస్తుంది, నీకు హై వస్తుంది, నీకు హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఎంతసేపు ఉంటుంది అది? ఫ్యూ మినిట్స్, ఫ్యూ డేస్, ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ కదా. బట్ ఐ నో హౌ టు బి హ్యాపీ. అవును, మీకు ట్రిప్ అవసరం లేకుండా. నాకు అవసరం లేదు ట్రిప్. నాకు హ్యాపీగా ఉంటే ఐ కెన్ బి హ్యాపీ రైట్ నౌ. సో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను హ్యాపీగానే ఉంటాను. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే, దాందే హ్యాపీనెస్ అనుకుంటున్నాను. లేదు మంచిగా అదిగా ఇబ్బంది ఉందనుకోండి, మంచి మూవీ చూస్తాను, మంచి బుక్ చదువుతాను. ఐ వుడ్ బి హ్యాపీ విత్ దట్. యు నో హౌ టు కీప్ హ్యాపీ యువర్సెల్ఫ్. అచ్చా, వినిపిస్తున్నారా? విజయ్ గారు నమస్కారం అండి. మేఘనా హాయ్. హాయ్. నాకు నువ్వు ఇన్నేళ్ల పరిచయంలో అంటే ఈ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు మేఘనా. తెలియదు, చూపించలేదు. ఆడతనం అంటే ఏంటో, అమ్మతనం అంటే ఏంటో, స్త్రీ తత్వం ఏంటో 19 పేరాల్లో చెప్పానని నువ్వు అనుకుంటున్నావు, కానీ 19 పేరాలు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ ఎ ఫిలాసఫీ బై ఇట్ సెల్ఫ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేఘనా, నీ గురించి నాకు బాగా తెలిసిన నా అభిప్రాయం. ఎందుకంటే పర్సనల్గా నీతో నీ కుటుంబంతో నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి, ఇంకా అంటే నువ్వు వాడిన పద ప్రయోగం కానీ, నువ్వు వాడిన మాటలు కానీ, నీ భావం కానీ ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఉదాహరించాలంటే మహాకవి శ్రీశ్రీ గారు ఆయన ప్రేమలో ఉండి ఆయన బాగా తాగినప్పుడు చాలా చాలా గొప్ప కవి కదా ఆయన చాలా కవిత్వాలు రాసినప్పుడు చాలా మంది ఆయన కమెంట్ చేశారన్నమాట. అప్పుడు మరొక కవి కాళోజీ నారాయణరావు గారు ఎవరైతే ఆయన్ని కమెంట్ చేశారో వారిని ఉద్దేశిస్తూ ఈ మాట అన్నాడు. కాళోజీ గారు ఏమన్నారంటే, శ్రీశ్రీ గారు రాసి పారేసిన కవితలు గుబాళిస్తుంటే ఆయన తాగి పారేసిన సీసాల గోల మీకేలా అన్నారు. అదెందుకు ఉదహరించారంటే, ఇప్పుడు అంటే ప్రపంచంలో జరుగుతున్న ఈ అరాచకం, అన్యాయము, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద, ఆడపిల్లల మీద, ఆడపిల్ల యొక్క మనస్తత్వం మీద జరిగే ఈ దాడిని నీ అంత గొప్పగా, ఇంత అద్భుతంగా, ఇంత నీట్గా, ఇంత సింపుల్గా ఇంకెవరు ఖండించలేరేమో అనిపిస్తుంది మేఘన. యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ అ వెల్ విషర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నువ్వెప్పుడు ఇలాగే 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని, నేను నువ్వు తర్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేఘన. థ్యాంక్ యూ సో వెరీ మచ్. టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. అక్క మీకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి.